హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం శాతవాహనుల చరిత్ర గురించి తెలుసుకుందాం. ఒక 2 మినిట్స్ ఈ నోట్స్ ఎలా ప్రిపేర్ చేశాను, ఏ సోర్సెస్ వాడాను, ఏ బుక్స్ వాడాను అనేది ఒక 2 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత శాతవాహన డైనాసిటీ గురించి ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోతాను. నేను ఈ నోట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ నోట్స్ నేను టోటల్గా 3 బుక్స్ వాడానండి. ఫస్ట్ బుక్ కరీం సార్ బుక్ ఆంధ్రుల చరిత్ర సంస్కృతి, ఈ బుక్ను వాడాను. ఇంకొక బుక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చరిత్ర జోగినాయుడు సార్ది. నెక్స్ట్ ఇంకొకటి ఇంగ్లీష్ మీడియం బుక్ ఆంధ్రప్రదేశ్, ఇది పిఆర్ రావు గారిది, రఘునాథరావు గారిది, ఇది వాడాను. సో నేను ఎందుకు ఈ నోట్స్ చేయాల్సి వచ్చిందంటే, మ్యాక్సిమం మన మార్కెట్లో దొరికే నోట్సెస్ ప్రతి ఒక్కటి తెలుగు మీడియంలోనే ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్స్ రాయాలనుకునే వారికి కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. నార్మల్గా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ కొంచెం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం మధ్యలో షఫ్లింగ్ కొట్టి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయిపోతుంది. సో అందువలన నేను ఈ నోట్స్ ఇంగ్లీష్ తెలుగులో రెండిట్లోనూ రాశాను. 3 బుక్స్ వాడాను. సో నాకు తెలిసి ఈ నోట్స్ ఖచ్చితంగా మీకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేద్దామండి. ఇదే బ్రీఫ్గా చెప్పాలనుకున్నాను శాతవాహనుల గురించి. కంప్లీట్గా నేను గ్రూప్ 2 సిలబస్ మొత్తం జూన్ లోపు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ సైమల్టేనియస్గా స్టార్ట్ చేస్తాను. సైమల్టేనియస్గా చెప్తాను, టీచ్ చేస్తాను. తర్వాత జియోగ్రఫీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీ, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తుంటాను. ఓవరాల్గా జూన్ 30th లోపు కంప్లీట్ చేసేయాలి అనే ఉద్దేశంతో ఉన్నాను. ప్రజెంట్ నేను శాతవాహనాస్ కంప్లీట్గా రాశాను, ఇక్ష్వాకుస్ రాశాను, బుద్ధిజం అండ్ జైనిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ అది కూడా మ్యాక్సిమం అయిపోవచ్చింది. సో డైలీ 2 or 3 days వన్స్ ఒక 2-3 hours వీడియో చేసి పెడతాను ఒక టాపిక్ గురించి. ఫస్ట్ ఏన్షియంట్ ఆంధ్ర హిస్టరీ కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఏన్షియంట్ హిస్టరీ, అలా సైమల్టేనియస్గా ఇండియన్ అండ్ ఏపీ హిస్టరీలు కంప్లీట్ చేస్తాను. తర్వాత వేరే టాపిక్స్కి వెళ్తాను. ఓకేనండి, ఇప్పుడు వెళ్ళిపోదాం. శాతవాహన వంశ స్థాపకుడు వచ్చేసి సిముక. వీళ్ళ యొక్క రాజలాంఛనం, రాయల్ ఇన్సిగ్నియా అంటారు దాన్ని, అది సూర్యుడు అండి, సన్. వాళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ప్రాకృత్ లాంగ్వేజ్, రాజభాష. సో దీన్ని కుంతల శాతకర్ణి అనే రాజు, ఎర్లీ శాతవాహనాస్లో ఇతను ఒక ఇంపార్టెంట్ కింగ్. ఇతని పీరియడ్లో లిటరేచర్, శాతవాహన లిటరేచర్ పీక్ ఇట్స్ జెనిత్ అనొచ్చు, అంటే చాలా హై పొజిషన్కి వెళ్ళింది. సో ఇతను సాంస్క్రిట్ని ఈ అఫీషియల్ లాంగ్వేజ్ చేశారు. ఇతన్ని ఆస్థాన కవులుగా కోర్ట్ పోయిట్స్ అంటారు. గుణాఢ్యుడు, శర్వవర్మ, సో వీళ్ళు ఉన్నారు. గుణాఢ్య, శర్వవర్మ మధ్య గొడవలు, గుణాఢ్య కుంతల శాతకర్ణి మధ్య ఉన్న గొడవలు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది మొట్టమొదటి డైనాసిటీ, మొత్తం ఈ డెక్కన్ ప్రాంతం మొత్తాన్ని పరిపాలించిన మొదటి డైనాసిటీ ఇది. ఇక్కడ ఈ బొమ్మ అటాచ్ చేశాను, మీరు చూడొచ్చు ఫర్ యువర్ రెఫరెన్స్ ఇది. నెక్స్ట్ శాతవాహనుల గురించి మనం ఎలా తెలుసుకుంటాం అంటే, ఫస్ట్ పురాణాల ఆధారంగా తెలుసుకుంటాం. తర్వాత శాతవాహనుల వాళ్ళ వాడిన కాయిన్స్ వల్ల, నాణ్యాల మూలంగా, నెక్స్ట్ వాళ్ళు వేయించిన శాసనాల వలన, ఈ టోటల్ 24 ఇన్స్క్రిప్షన్స్ వరకు శాతవాహనులు వేయించారు. అవి 1 by 1 తెలుసుకుందాం. తర్వాత లిటరరీ సోర్సెస్ అంటారు, సాహిత్య ఆధారాలు, గుణాఢ్యునుడు బృహత్ కథ, నెక్స్ట్ గాల్దా సప్తసది, సో ఆచార్య నాగార్జునుడు చాలా బుక్స్, హోల్లేఖ, ఇలాంటి చాలా బుక్స్ ఉన్నాయి. సో వాటి ఆధారంగా కూడా తెలుసుకుంటాం. నెక్స్ట్ ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్ అంటారు, పురావస్తు శాఖ ఉంటారు కదా, వాళ్ళు త్రవ్వకాల్లో దొరికినవి. సో ఇవి ఫస్ట్ మనం టోటల్ పురాణాస్ గురించి తెలుసుకుందామండి. టోటల్ 18 పురాణాస్ ఉంటాయి. పురాణాస్లో శాతవాహనులని ఆంధ్రభృత్యులు అని సంబోధించారు. ఆంధ్రభృత్యులు అంటే ఏం లేదండి, ఆంధ్రభృత్యులు అంటే శాతవాహనులు ఆంధ్రుల యొక్క సర్వెంట్స్, ఆంధ్రుల యొక్క పనివారు అని అర్థము.
కొంతమంది వాదన ఏంటంటే ఆంధ్రులే శాతవాహనుల సర్వెంట్స్ అని. సో మ్యాక్సిమం ఎక్కువ మంది ఓబే చేసిందైతే ఆంధ్రభృత్యాస్ అంటే శాతవాహనులు ఆంధ్రుల యొక్క సర్వెంట్స్ అనేసి పురాణాల్లో కూడా అదే చెప్తుంది. మెయిన్లీ విష్ణు పురాణాలో ఇది మెన్షన్ చేశారు. ఆంధ్రభృత్యులు, శాతవాహనులు ఆంధ్రభృత్యులు అనేది విష్ణు పురాణంలో చెప్పారు. సో మత్స్య పురాణ మరియు భాగవత పురాణ ఈ 2 పురాణాలు ఆంధ్రులని అంటే శాతవాహనులను కాదు, ఆంధ్రులని మ్లేశ్చులని సంబోధించారు. సో మత్స్య పురాణం ప్రకారం టోటల్ శాతవాహనులు 30 మంది రాజులు 456 సంవత్సరాలు పరిపాలించినట్లుంది. సో శాతకర్ణి మొదటి శాతకర్ణిని మల్లకర్ణి అని ఇందులో సంబోధించడం జరిగింది. నెక్స్ట్ వాయు పురాణం ప్రకారం 17 మంది రాజులు 272 సంవత్సరాలు పరిపాలించినట్లుంది. నెక్స్ట్ స్కంద పురాణంలో ఏమని మెన్షన్ చేశారంటే ఆంధ్రులు, ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, శాతవాహనులు వేరు, ఆంధ్రులు వేరు. అకార్డింగ్ టు పురాణాస్ ఆంధ్రులను త్రిలింగాస్ అని సంబోధించారు. నెక్స్ట్ మ్యాక్సిమం ఇది పురాణాస్లో ఆంధ్రులు శాతవాహనులు రాజుల గురించి చెప్పారు. తర్వాత శాతవాహనులు ఆంధ్రుల మ్లేచ్ఛాస్ అని చెప్పారు. ఆంధ్రభృత్యులు అని చెప్పారు. సో పురాణాస్ శబరి మరియు గుహాది ట్రైబల్స్ అంటే అడవి జాతి వాళ్ళు, వీళ్ళతో కలిసి ఆంధ్రులు దక్షిణ మరియు తూర్పు భారతదేశంలో నివసించారు అనేసి పురాణాలు మెన్షన్ చేయడం జరిగింది, పురాణాలు పేర్కొన్నాయి. నెక్స్ట్ ఐత్రేయ బ్రాహ్మణ మీరు ఇది ఇండియన్ హిస్టరీలో వేదిక్ పీరియడ్లో ఇవన్నీ మనం చదువుకుంటాం. పురాణాస్ గురించి బ్రాహ్మణాస్ ఏంటివి ఇవన్నీ వాటి గురించి ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ. ఐత్రేయ బ్రాహ్మణ ఇది ఫస్ట్ పురాణం, ఇది మన ఆంధ్రుల గురించి పేర్కొన్న ఫస్ట్ గ్రంథం అన్నట్లు. ఇది దీనిలో ఏమని పేర్కొన్నారంటే విశ్వామిత్రుడు తన 50 మంది కొడుకులని శపించాడు, అందులో ఆంధ్రులు కూడా ఒకరు. విశ్వామిత్రుడు తన 50 మంది కొడుకుల్ని శపించారు, అందులో ఆంధ్రులు కూడా ఒకరు అని. ఇదే ఐత్రేయ బ్రాహ్మణ ఆంధ్రులని ట్రైబల్ పీపుల్ ఆటవీకులుగా పేర్కొన్నది. సో ఈ ఐత్రేయ బ్రాహ్మణ ప్రకారం మన విదర్భ అంటే దక్షిణ దేశం. విదర్భ అనేది మహారాష్ట్ర, తెలంగాణ కొంచెం పైన ఉంటుంది. విదర్భ హైలీ డ్రాట్ ప్రోన్ ఏరియా, చాలా కరువు ప్రాంతం. మన రాయలసీమ కంటే కూడా ఎక్కువ కరువు ప్రాంతం అంటారు. హైలీ డ్రాట్ ప్రోన్ ఏరియా, రెయిన్ షాడో రీజన్లో ఉంటుంది విదర్భ. సో దాని యొక్క రాజు భీముడు అనేసి ఇక్కడ మన ఐత్రేయ బ్రాహ్మణులు పేర్కొనడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మహాభారతంలో కూడా ఉంది. మహాభారతం రాసింది వ్యాసుడు, మనందరికీ తెలుసు. సో దీని ఒరిజినల్ నేమ్ మహాభారతం, జయ సంహిత, ఇది వ్యాసుడు రాశాడు. ఆంధ్రులు నివసించిన ప్రాంతాన్ని బనవాసి అని సంబోధించాడు. బనవాసి. సో ఆంధ్రులు పాండవులు కౌరవుల మధ్య యుద్ధం జరిగింది. ఆంధ్రులు కౌరవుల తరపున పాండవులపై యుద్ధం చేశారు అనేసి ఈ మహాభారతం పేర్కొనడం జరిగింది. ఇది పురాణాల్లో మన శాతవాహనుల గురించి కానీ ఆంధ్రుల గురించి కానీ ఈ డీటెయిల్స్ మెన్షన్ చేయబడ్డాయి, పేర్కొన్నారు. సో ఇవి మ్యాక్సిమం గ్రూప్ 2లో క్వశ్చన్స్ అడగొచ్చు. మ్యాక్సిమం అంతకు మించి గ్రూప్ 1లో జస్ట్ ఆరిజిన్స్ ఆఫ్ శాతవాహనాస్ అంటే మనం పురాణాస్లో ఇలా మెన్షన్ చేశారు. ఆంధ్రభృత్యాస్ అన్నారు, శాతవాహనం, ఆంధ్రులను మ్లేచ్చులు అన్నారు. సో మహాభారతంలో ఇలా మెన్షన్ చేశారు, బనవాసి ఏరియాలో ఉన్నారు అనేసి. కొంచెం 2-3 పాయింట్స్ గ్రూప్ 1 మెయిన్స్కి అయితే ఈ 2-3 పాయింట్స్ మెన్షన్ చేయొచ్చు. గ్రూప్ 1కి ఇంగ్లీష్లో చదవడం అనేది చాలా ఎక్కువ మనకి మేలు జరుగుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం 90-95% ఆఫ్ ద పర్సన్స్ గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం రాసిన వాళ్ళే అనేసి. సో కోర్టులో కేసులు జరుగుతున్నాయి, తర్వాత అది నార్మలైజేషన్ ఇంప్లిమెంట్ చేస్తారేమో మనకు తెలియదు. కానీ అట్ ప్రజెంట్ గ్రూప్ 1లో ఇంగ్లీష్ మీడియంలో రాసే వాళ్ళకి కొంచెం ఎడ్జ్ ఉంది తెలుగు మీడియంలో రాసేవారి కంటే. మరి ఎందుకు ఆ వివక్ష మనకు తెలియదు. బట్ ఎనీహౌ మనం వెళ్ళిపోదాం క్లాస్లోకి. నెక్స్ట్ కాయిన్స్, నాణ్యాల గురించి తెలుసుకుందాం. టోటల్ ఒక 4 to 5 టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి. ఫస్ట్ రకం కాయిన్స్ అంటే 14 కాయిన్స్. ఈ తెలుగులో కూడా 14 కాయిన్స్ అనే రాశాడు. సో 14 అంటే ఏం లేదు, రాగి మరియు తగరం అంటే కాపర్, టిన్ వీటి యొక్క కలిపి తయారు చేస్తారు, మిశ్రమం అనొచ్చు.
14 కాయిన్స్. కర్షపానాలు అంటే సిల్వర్ కాయిన్స్, సువర్ణ కాయిన్స్ అంటే గోల్డ్ కాయిన్స్. బంగారు నాణ్యాలు సువర్ణ నాణ్యాలు అంటారు. కర్షపాన నాణ్యాలు అంటే సిల్వర్ కాయిన్స్, వెండి నాణ్యాలు. ఇక్కడ రోమన్ కాయిన్స్ కూడా మనకి చాలా లభ్యమయ్యాయి. లాస్ట్లో కాయిన్స్ గురించి మనం చదివేటప్పుడు ఇంచుమించు ఒక 30 ప్లేసెస్ వరకు రోమన్ కాయిన్స్ దొరికాయి. అది అక్కడ రోమన్ ఎంపైర్లో ఆ ఏ కింగ్ కాయిన్స్ కూడా నేను మెన్షన్ చేశాను, చాలా క్లారిటీగా మెన్షన్ చేశాను. అవి లాస్ట్లో చదువు, ఇది జస్ట్ ఇంట్రడక్షనే కాబట్టి జస్ట్ పైపని చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. సో ఒక గోల్డ్ కాయిన్ అంటే 35 సిల్వర్ కాయిన్స్తో సమానం. ఇక్కడ రాశానండి. అంటే ఒక సువర్ణ కాయిన్ ఈక్వల్ టు 35 కర్షపాన కాయిన్స్ నాణ్యాలు. సో శాతవాహన రాజుల్లో ఎక్కువ నాణ్యాలను ముద్రించింది యజ్ఞశ్రీ శాతకర్ణి అండి. యజ్ఞశ్రీ శాతకర్ణి అంటే మలి శాతవాహనులు, అంటే గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత ఉన్న శాతవాహనులు మలి శాతవాహనులు అంటారు. వాళ్ళలో యజ్ఞశ్రీ శాతకర్ణి చాలా గొప్పవాడు. అతను ఎక్కువ కాయిన్స్ని ముద్రించాడు. యజ్ఞశ్రీ శాతకర్ణిలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే శాతవాహన డైనాసిటీలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఓడల గురించి. కాయిన్స్ పైన ఓడ గుర్తులు అని వస్తే అది ఏదున్నా సరే మ్యాక్సిమం యజ్ఞశ్రీ శాతకర్ణి అనే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి అతనే ఎక్కువ ఓడ గుర్తులు, 2 తెర చేపలు అంటే ఉంటాయి కదా బోట్స్కి, మధ్యలో కర్రలాగా పెట్టి గుడ్డ పెడతారు. సో ఆ టైప్ ఆఫ్ కాయిన్స్. యాంకర్డ్ అంటే మనకి యాంకర్కి తాడేసి షిప్పుల్ని రేవుల దగ్గర ఆపుతారు కదా, అటువంటి కాయిన్స్. అవన్నీ కూడాను యజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించిన కాయిన్సే. ఓడ గుర్తున్న కాయిన్స్ అంటే మనం యజ్ఞశ్రీ శాతకర్ణి అనేసి కొంచెం గుర్తుగా గుర్తు పెట్టుకోవచ్చు. అలా గుర్తు పెట్టుకోకూడదు, గుర్తులు ఎప్పుడు పెట్టుకోకూడదు. బట్ ఓకే, ఇలా గుర్తు పెట్టుకోవచ్చు. ఎన్ని కాయిన్స్ మనం గుర్తు పెట్టుకోలేం కాబట్టి ఇక్కడ ఎందుకో ఈ పాయింట్ ఇది రాయాలనిపించిందండి. ఉజ్జయిన్ సింబల్ కాయిన్స్ అంటారు. మ్యాక్సిమం మనం ఇండియన్ హిస్టరీలో కూడా చదువుతుంటాం. ఉజ్జయిన్ సింబల్ అంటే ఉజ్జయిని గుర్తు గల నాణ్యాలు అంటారు. అసలు ఉజ్జయిని గుర్తు అంటే ఎలా ఉంటుంది అనేది చెప్పాలనుకుని రాద్దాం అనుకున్నా. ఇలా ఉంటుందండి. ఇది ఉజ్జయిని గుర్తు, ఇదేనండి ఉజ్జయిని గుర్తు. ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక రౌండ్గా, ఇక్కడ ఒక రౌండ్గా, ఇలా ఒక రౌండ్గా, ఇలా ఒక రౌండ్గా. సో ఇలా ఈ 4 సింబల్ ఇలా కలిసిపోతాయి. దీన్ని ఉజ్జయిని గుర్తు కాయిన్ నాణ్యాలు అంటారు. సో ఇది చెప్పాలనుకున్నాను, ఎందుకంటే ఎక్కువ సార్లు ఈ ఉజ్జయిని గుర్తు అనేసి మనకి వస్తూ ఉంటుంది. సో అందుకనేసి ఈ ఉజ్జయిని గుర్తున్న కాయల్ని చాలా ఎక్కువ మంది ముద్రిస్తూ ఉంటారు. అందులో ముఖ్యులు వచ్చేసి శాతవాహనుల మొదటి రాజు సిముకుడు. సిముకుడు వచ్చేసి మౌర్యుల యొక్క సామంతరాజు. ఇతను స్వతంత్ర రాజు కాదు, సామంతరాజు. ఇది ఎక్కడ పేర్కొనబడ్డది కూడా చెప్తాను నేను శాసనాల్లో టాపిక్ వచ్చినప్పుడు, దాంట్లో చెప్తాను. అశోకుడు 13వ రాతిశాసనంలో పేర్కొనబడ్డది ఇది. సో సిముకుడు మౌర్యుల యొక్క సామంతరాజు. నెక్స్ట్ శాతకర్ణి 1. ఇతను మొదటి శాతవాహనుల్లో మొదటి ఇండిపెండెంట్ రూలర్, మొదటి స్వతంత్ర రాజు. స్వతంత్రం ప్రకటించుకున్నాడు ఇతను, మొదటి రాజు. తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి మీకు తెలుసు, బాలకృష్ణ గారు జోక్ చెప్పానండి. గౌతమిపుత్ర శాతకర్ణి మోస్ట్ ఫేమస్ రూలర్, గ్రేటెస్ట్ రూలర్ శాతవాహనస్లో. నెక్స్ట్ చంద్రశ్రీ. ఇతను కూడా ఉజ్జయిని సింబల్ కాయిన్స్ని ముద్రించాడు. మెయిన్ ఇవి ఎక్కడెక్కడ దొరికాయి అనేది తెలుసుకుందాం. జోగల్ తంబి, ఇది ఇంపార్టెంట్ అండి. జోగల్ తంబి అనేది ఎందుకంటే ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క నాణ్యాలు దొరికాయి. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి నాణ్యాలు అంటే ఇవి నహపాన అనే సకా డైనాసిటీ రూలర్. నహపాన శారాట వంశం. సో సకా రాజులకి శాతవాహన రాజులకి ఎప్పుడూ ఘర్షణలే ఉండేవి. సో ఒకసారి వాళ్ళు వాడిచ్చారు, వాళ్ళు వీళ్ళను ఓడించారు. సో అట్లా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణి నహపాన అనే రాజుని, ఇతను కూడా చాలా గ్రేటెస్ట్ రాజు. ఇతను అల్లుడు రిషభదత్తుడు. ఇతని ఇన్స్క్రిప్షన్ కూడా దొరుకుతుంది మనకి నాసిక్లో. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ శాతవాహనంలో. నహపాన అల్లుడు వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకున్నవాడు ఋషభదత్తుడు. సో నహపాన గ్రేటెస్ట్ రూలర్, గుర్తుపెట్టుకోండి. గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన డైనాసిటీకి ఎలాగో నహపాన కూడా శారాట వంశం, శారాట డైనాసిటీ సకా రూలరు. సో ఆ వంశానికి అలా అతన్ని ఓడించి అతని నాణ్యాలని తిరిగి ముద్రించాడు. దీన్నే పునఃముద్రిత నాణ్యాలు, ఒత్తుడు నాణ్యాలు, విద్దాంక నాణ్యాలు అంటారు. గౌతమిపుత్ర శాతకర్ణి పంచమార్కుడు కాయిన్స్, అతని కాయిన్స్ని తిరిగి ముద్రించాడు. ఎలా అంటే ఇది
ఇతని బొమ్మ వేసుకుని, ఇది గౌతమిపుత్ర శాతకర్ణి అండి. ఇక్కడ కనబడే అతను ఇది ఉజ్జయిని సింబల్, దీని మీద ఉజ్జయిని సింబల్ అన్నాను కదా, ఇది ఉజ్జయిని సింబల్. ఇది గౌతమిపుత్ర శాతకర్ణి అక్కడ అతను వేసుకున్నాడు. ఇక్కడ ఇందాక చెప్పాను కదా, షిప్ టైప్ కాయిన్స్ ఆర్ మింటెడ్ బై యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓడ తెరచాప గుర్తు గల నాణ్యమును యజ్ఞశ్రీ శాతకర్ణి ముద్రించాడు. ఇది నెక్స్ట్ చందశ్రీ కాయిన్స్, ఇందాక చెప్పాను కదండి, ఇక్కడ ఉంటుంది చందశ్రీ నాణ్యాలు. ఇతని నాణ్యాల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నాణ్యానికి ముందు వైపున గుర్రం గుర్తు, చైత్యాస్ అంటారు, చైత్యాలు, విహారాలు, ఇవన్నీ బుద్ధిస్ట్ స్ట్రక్చర్స్. ఈ 3 స్టోరీడ్ 3 అంతస్తుల చైత్య అండ్ గుర్రం బొమ్మ నాణ్యానికి ముందు వైపున, వెనక వైపున ఉజ్జయిని సింబల్, సేమ్ ఇదే సింబల్ ఇది ఉంది. సో ఇవి మన కోస్తాంధ్రలో దొరికాయి. శాతవాహనుల కాయిన్లు నాణ్యాలు లభ్యమైన ప్రధాన ప్రదేశాలండి. ఎక్కడెక్కడ దొరికాయి అంటే అమరావతి ఆర్ ధరణికోట, అమరావతిని ధరణికోట అంటారు, అమరావతి అంటారు. ఇది ఇంకా చాలా నేమ్స్ ఉంటాయి, అవి ముందుకెళ్ళే కొద్ది తెలుసుకుందాం. నెక్స్ట్ నాగార్జునకొండని విజయపూరి అని అంటారు. విజయపూరి అంటే శాతవాహన డైనాసిటీలో ఒక రూలర్ బేస్డ్ చేసుకుని ఆ విజయపూరి అనే ఊరు పెట్టారు, నాగార్జునకొండ అది. ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణీస్, అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి నాణ్యాలు, మరియు ఇక్కడ నాణ్యాలు ముద్రించే దిమ్మెలు ఇక్కడ నాగార్జునకొండలో దొరికాయండి. అమరావతిలో వచ్చేసి 7,668 వెండి నాణ్యాలు దొరికాయి. ఇవి పంచమార్కుడు కాయిన్స్, అది గుద్దుతారు కదా, ఒత్తుడు నాణ్యాలు. ఇక్కడ చెప్పాను ఒత్తుడు నాణ్యాలు అనొచ్చు. ఈ ఒత్తుడు నాణ్యాలు ఇక్కడ దొరికాయి, రోమన్ కాయిన్స్, మోరియన్ కాయిన్స్ ఇవన్నీ. నెక్స్ట్ సాతాని కోటలు, లెడ్ కాయిన్స్, తగరం, ఇవి దొరికాయి. ఇవి బ్రహ్మలిపిలో, దీని మీద ఉన్న స్క్రిప్ట్ రాస్తారు కదా, అది బ్రహ్మలిపిలో ఉంది, ఇది ఇక్కడ మెన్షన్ చేశాను. ఇది హత్తిరాల అనొచ్చు, ఇది కడప జిల్లాలో ఉంటుందండి. ఇక్కడ రోమన్ కాయిన్స్ దొరికాయి. హత్తిరాల చాలా పుణ్యక్షేత్రం, గుర్తుపెట్టుకోండి. కోదండరామస్వామి ఆలయం ఉంటుంది అక్కడ, చాలా ఫేమస్. ఒకవేళ అడిగితే మేబీ ఆర్కిటెక్చర్ దాంట్లో అడగచ్చు, అక్కడ గుడి ఉంది, చాలా ఫేమస్ అది. సో వినుకొండలో కూడా రోమన్ కాయిన్స్ దొరికాయి. ఇది శాలిహుండం అనేది మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకంటే ఇక్కడ బుద్ధిస్ట్ ఇది సైట్ ఇది. సో క్వశ్చన్స్ కూడా ఇవి అడిగారు శాలిహుండం గురించి. ఇది శ్రీకాకుళంలో ఉంటుంది శాలిహుండం. ఇక్కడ రోమన్ కాయిన్స్ దొరికాయి. ఆ రోమన్ ఎంపరర్ టైబీరియస్ అతని వెండి నాణ్యాలు దొరికాయి. ఈ టైబీరియస్ వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ హెవీ ఓవర్ డోస్ అయిపోతుంది. కాకపోతే మనకి నోట్స్లో ఉండాలి కదా అన్నట్లు మెన్షన్ చేశాను. బావికొండ, ఇక్కడ 3 నాణ్యాలు రోమన్ ఎంపరర్స్ ఆగస్టస్, టైబీరియస్ కాయిన్స్ దొరికాయి. అంటే తొట్లకొండ, నంద్యాల మీకు తెలిసే ఉంటుంది, బ్యాంక్ కోచింగ్ చాలా ఫేమస్. సో కర్నూలు జిల్లాలో ఉంటుంది. ఇప్పుడు నంద్యాల కూడా సపరేట్ జిల్లా, అది వేరే విషయం. ఇక్కడ 52 బంగారు నాణ్యాలు దొరికాయి, సేమ్ అది రోమన్ ఎంపరరే, యాంటోనియస్ పయస్వి. సో ఇక్కడ తొట్లకొండలో కూడా 5 వెండి నాణ్యాలు దొరికాయి, టైబీరియస్వి. సో ఈ నాణ్యాల గురించి తెలంగాణలో ఎక్కడెక్కడ దొరికాయంటే కొండాపూరు, కోటిలింగాల, ధూళికట్ట, పెద్ద బంకూరు, ఏలేశ్వరం, సుల్తాన్పూర్. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇంపార్టెంట్, ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు, కాబట్టి ఇవి స్కిప్ చేసేయచ్చు మీరు. కాకపోతే రాశాను, జోగినాయుడు సార్ బుక్లో ఉంది, చాలా ఎక్స్టెన్సివ్గా ఇచ్చారు, జోగినాయుడు సార్ బుక్లో. శాతవాహనుల ముఖ్యంగా నాణ్యాలపైన దొరికిన కనపడ్డ మన గుర్తులు ఏంటివంటే ఉజ్జయిని సింబల్ ఉంది, ఓడ గుర్తులు వచ్చేసి యజ్ఞశ్రీ శాతకర్ణి అని చెప్పాను. ఉజ్జయిని సింబల్ చాలా మంది చండశ్రీ వేశాడు, గౌతమిపుత్ర శాతకర్ణి, మొదటి శాతకర్ణి, సిముక, ఇలా చాలా మంది వేశారు. గుర్రం గుర్తు అని చెప్పాను, చండశ్రీ కాయిన్స్ మీద గుర్రం గుర్తు, 3 స్టోరీడ్ విహార ఉంది, అది బుద్ధిస్ట్ స్ట్రక్చర్ అని చెప్పాను చందశ్రీ కాయిన్స్ మీద. సో ఎద్దు, సింహం, సూర్యుడు అంటే వీళ్ళ రాజు లాంఛనం అండి, ఖచ్చితంగా వేస్తారు, రాయల్ ఇన్సిగ్నియా అని స్టార్టింగ్లోనే చెప్పుకుంటాను. లోటస్ తామర పువ్వు, మూన్, ఎలిఫెంట్, శంఖం గుర్తు, ఏనుగు గుర్తు, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళలో ఉన్న
మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ మహా తల్వార, మహాసేనాపతి, మహారథి, మహాగ్రామిక అంటే వీళ్ళు లోకల్ ఫ్యూడేటరీస్ శాతవాహనీస్కి. అంటే బార్డర్ దగ్గర వీళ్ళు పాలిస్తూ ఉంటారు. షాక్ అబ్జార్బర్స్ అనొచ్చు. అంటే ఎవరైనా వేరే రాజ్యం దండేస్తే ఫస్ట్ వీళ్ళే అడ్డుకుంటారు, తర్వాత మెయిన్ రాజసైన్యం వెళ్తుంది. వీళ్ళకు కూడా మహాతల్వారి, మహాసేనాపతి, మహారథి వీళ్ళకు కూడా నాణాలు ముద్రించుకునే అధికారం ఉండేదండి. వీళ్ళ ఆఫీసర్స్, వీళ్ళు తరచూ ట్రాన్స్ఫర్స్ కూడా చేయబడతారు. మన ఇప్పుడు ఎలా గవర్నమెంట్ ఆఫీస్లో మీరు ఎలాగో ఒకవేళ తహసీల్దార్ అయితే ఒక మండలం నుంచి ఇంకొక మండలంకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతారో అలా వీళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు అప్పట్లో 2000 years బ్యాక్. సో వీళ్ళకు కూడా నాణ్యాలు ముద్రించుకునే హక్కు ఉండేది. సో అలా ఒక మహారథి సదకన కలలాయ అనే అతను ఆయన ఓన్ కాయిన్స్ని ఇష్యూ చేసుకున్నాడు. అవి మనకు లభ్యమయ్యాయి. ఇక శివశ్రీ శాతకర్ణి, ఇది కూడా లాస్ట్లో రాశాను. ఇతని ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే బైలింగ్వల్ కాయిన్స్ని అంటే ద్విభాషా నాణ్యములను ముద్రించిన శాతవాహన రాజు ఎవరు అంటే శివశ్రీ శాతకర్ణి అని చెప్పొచ్చు. బైలింగ్వల్ అంటే ఏ భాషలు అంటే ప్రాకృతు మరియు దేశీ భాష. సో ఈ రెండు భాషల్లో శివశ్రీ శాతకర్ణి నాణ్యాలు ముద్రించాడు. ఇవి నాణ్యాల గురించి బ్రీఫ్గా. నాణ్యాల గురించి తర్వాత కూడా అంత ఎక్కువ ఏమి ఉండవు, ఎందుకంటే ఇవి ఇంతవరకే దొరికింది. మ్యాక్సిమం మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే అమరావతిలో ఎన్ని కాయిన్స్ దొరికాయి, 7668. గౌతమిపుత్ర శాతకర్ణి లేకపోతే కాయిన్ మింటింగ్ దిమ్మెలు ఎక్కడ, నాణ్యాలు ముద్రించే దిమ్మెలు ఎక్కడ దొరికాయంటే నాగార్జునకొండ ఆరు విజయపురి, ఇవి చెప్పచ్చు. ఇక అత్తిరాళ్ళ ఫేమస్ క్షేత్రం. ఇక శాలిహుండం బుద్ధిస్ట్ సైట్. సో ఇది కాయిన్స్ వరకు ఇదండి. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్స్ లేకొద్దాం, ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి. శాతవాహన రాజులలో శాసనాలని ప్రచురించిన మొదటి రాజు వచ్చేసి కృష్ణ అండి. ఇతన్ని కన్హుడు అని కూడా అంటాడు. ఈయన మొదటిసారి శాతవాహనంలో శాసనాలని ఇష్యూ చేశాడు. మొత్తం 24 శాసనాలు ఉన్నాయండి శాతవాహనుడివి. అన్నీ ఇంపార్టెంట్ కాదు, జస్ట్ కొన్ని. నాసిక్ ఇన్స్క్రిప్షన్, నానేఘట్, ఇంకా యజ్ఞశ్రీ శాతకర్ణి కొన్ని ఉంటాయి. సో ఈ శాతవాహనుల యొక్క శాసనాలను చదివిన ఆర్కియాలజిస్ట్, పురావస్తు ఆయన శాస్త్రవేత్త అంటారు. ఆయన వచ్చేసి బుహ్లర్ అండి. ఆయన పేరు బుహ్లర్. ఇక్కడ రాశాను, మీరు చూడొచ్చు, మీకు కనబడుతుంది బుహ్లర్. సో ఇది నార్మల్గా మీరు చేసుకుంది. ఈ శాసనాల్లో శాతవాహనుల గురించి ఏం చెప్పబడ్డాయంటే ఫస్ట్ వచ్చేసి ఎర్రగుడి శాసనం అండి. ఇది శాతవాహనులది కాదు, ఇది అశోకుడు వేయించింది. ఇది ప్రాకృత లాంగ్వేజ్ ఉంటుంది. అశోకుడు గురించి మీ అందరికీ తెలిసిందే. ఇతను శాసనాలకు 14 ఆర్కిటెక్ట్స్ అవి ఉంటాయి. సో ఇవన్నీ తెలిసినవే. మనం మౌర్యన్ హిస్టరీ గురించి తెలుసుకున్నప్పుడు, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో మౌర్య డైనాసిటీ గురించి తెలుసుకునేటప్పుడు ఇది కంప్లీట్గా ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎర్రగుడిలో, మన ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక చోట దొరికింది. అశోకుని శాసనాలు ఒకే ఒక చోట దొరికితే అది ఎర్రగుడి. దాన్ని ఇప్పుడు రాజుల మందగిరి అని కూడా అంటున్నారు. ఇది కర్నూలు జిల్లాలో ఉంటుందండి. ఇది ఆంధ్రుల గురించి పేర్కొనబడింది. దీంట్లో ఆంధ్రుల గురించి చెప్పారు. శాతవాహనులు మౌర్యుల యొక్క ఫ్యూడేటరీస్ అంటే సామంతులు అనేసి, అండ్ వీళ్ళని ఆంధ్రభృత్యులు అని అంటారనేసి ఈ ఎర్రగుడి. ఆంధ్రభృత్యులు అంటే తెలుసు కదా, సర్వెంట్స్ ఆఫ్ ఆంధ్రాస్, ఆంధ్రుల యొక్క పనివారు అని. సో వీరు శాతవాహనులు మౌర్యన్ ఎంపైర్స్లో మౌర్యన్ డైనాసిటీకి సామంతులుగా కూడా పనిచేశారు. సో ఈ అశోకుడి శాసనాలలో కళింగ గురించి, ఆంధ్ర గురించి, భోజక, రటిక ఇలాంటి కింగ్డమ్స్ గురించి అన్నిటి గురించి చెప్పబడింది. ఇంకా చాలా ఉన్నాయి. సో ఎక్కడ మెన్షన్ చేయబడిందంటే 13th మేజర్ రాక్ ఎడిక్ట్ అండి, 13వ రాతి శిలాశాసనం. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఆంధ్రుల గురించి చెప్పారంటే 13th. ఇది ఇంపార్టెంట్. ఎర్రగుడి అంటే అందరూ చెప్పేస్తారు, ఎర్రగుడి అంటే అశోకుడి శాసనాలు దొరికిన ప్లేసు అంటే. కానీ ఏ నెంబర్ ఏంటి, ఆ రాక్ ఎడిక్ట్ నెంబర్ ఏంటి, రాతి శాసనం నెంబర్ ఏంటి అంటే 13th అండి, 13. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ శాసనం వచ్చేసి నానాఘట్ శాసనం. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఉన్నాయి, దీనికి చాలా పెద్దది. ఇది వేయించింది దేవి నాగానిక అండి. దేవి నాగానిక ఈమె శాతకర్ణి భార్య. ఈమె గురించి ఒక క్వశ్చన్ కూడా 2018 Group 2 మెయిన్స్లో అడిగారు. అదేంటంటే ఈ కింది మహిళల శాతవాహన రాణుల్లో ఎవరు వాళ్ళ కొడుకు
వాళ్ళ భర్త తొందరగా చనిపోతూ వాళ్ళ కొడుకు బదులు ఎవరు పాలించారు అనేసి ఒక క్వశ్చన్ అడిగారు దేవి నాగానిక అండి. అది ఆమె గురించి వచ్చినప్పుడు చెప్తాను. అది జోగినాయుడు బుక్లో కానీ కరీం సార్ బుక్లో ఎక్కడా లేదు, ఇప్పుడు కూడా ఇవ్వట్లేదు. మరి ఎందుకు ఇవ్వట్లేదు నాకు తెలియట్లేదు, కానీ ఆ క్వశ్చన్ వచ్చింది. ఆ 2018 గ్రూప్ 2 మెయిన్స్లో వచ్చింది. సో ఆ క్వశ్చన్ కూడా మీకు లాస్ట్లో మొత్తం శాతవాహనుల గురించి అంత టాపిక్ అయిపోయిన తర్వాత మీకు శాంపుల్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది కూడా నేను మీకు చెప్తాను. సో అందులో ఉంది దేవి నాగానిక. ఈమె ఏంటంటే శాతకర్ణి, మొదటి శాతకర్ణి భార్య. మొదటి శాతకర్ణి తొలి శాతవాహనుల రాజులలో గొప్పవాడు, చాలా గొప్పవాడు. సో ఇది ఒక వారిని వారు పొగుడుకుంటున్న శాసనం ఉంది. యువలజీ ఇన్స్క్రిప్షన్, వాళ్ళని వాళ్ళు ప్రశంసించుకోవడం ఈ శాసనం యొక్క మెయిన్. రాజులు వాళ్ళు చేసిన గొప్ప కార్యాలు ఏంటి, ఇవన్నీ వీటి గురించి. మెయిన్ మొదటి శాతకర్ణి వచ్చేసి వేదిక్ రిలీజన్ ఫాలో అయ్యండి. అది మొదటి శాతకర్ణి గురించి వచ్చినప్పుడు దాన్ని అతను ఎలాబరేట్గా చెప్తాను. సో ఈ ఇన్స్క్రిప్షన్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇందులో ఇమేజెస్ ఉన్నాయండి, వాళ్ళ యొక్క ప్రతిమలు ఉన్నాయి. ఎవరెవరి అంటే శాతకర్ణి మొదటి శాతకర్ణి ఉంది. మహారథి త్రణకయ్యురు అంటే ఈయన నాగానిక వాళ్ళ తండ్రి. మహారథి అంటే మీకు తెలిసి ఉంటుంది, ఇందాక చెప్పాను. మహారథిలకు కూడా నాణ్యాలు ముద్రించే హక్కులు ఉంటాయి, వాళ్ళు తీసుకున్నారు. మహారథి అంటే ఒక ఫ్యూడేటరీ కింగ్, శాతవాహనులకి సామంతరాజు. త్రణకయ్యురు అతని పేరు త్రణకయ్యురు, ఆయన నాగానిక వాళ్ళ తండ్రి. ఆయన ప్రతిమ ఉంది. తర్వాత నాగానిక కొడుకులవి వేదసిరి, కుమార హుకుసిరి, సతి శ్రీమత్ కుమార శాతవాహన. వీళ్ళ ముగ్గురు శాతకర్ణి మొదటి శాతకర్ణి కుమారులు, నాగానిక మొదటి శాతకర్ణి కుమారులు. వాళ్ళ ప్రతిమలు కూడా ఉన్నాయి. ఈ శాసనంలో శాతవాహనులు మరియు మరాఠాల మధ్య ఉన్న వైవాహిక సంబంధాల గురించి పేర్కొనబడ్డదండి. మెన్షన్డ్ అబౌట్ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ బిట్వీన్ శాతవాహనస్ అండ్ మరాఠాస్. అంటే వైవాహిక సంబంధాలు, శాతవాహనులు మరియు మరాఠాస్ వాళ్ళ మధ్యన ఉన్న వైవాహిక సంబంధాల గురించి పేర్కొనబడింది. ఇందులో శాతకర్ణి యొక్క టైటిల్స్, బిరుదులు చెప్పబడ్డాయి. ఆయన బిరుదులు ఏంటంటే అప్రతిహత చక్ర, దక్షిణాపదపతి, వీర, శూర ఇలాంటివి. దక్షిణాపదపతి ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నారంటే ఈయన మౌర్యులు అంతమైన తర్వాత ఇతను ఇండిపెండెన్స్ ప్రకటించుకున్నాడు. సో అతను స్వతంత్ర రాజుగా ప్రకటించుకున్నాడు కాబట్టి ఇలాంటి బిరుదులు తీసుకున్నాడు. ఫస్ట్ కింగ్ కాబట్టి, అంతకుముందు అందరూ సామంతులే. సో నెక్స్ట్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ అండి, శాసనం. నాసిక్ శాసనం చాలా ఇంపార్టెంట్. ఇది వేసింది గౌతమి బాలశ్రీ. ఈమె గౌతమి పుత్ర శాతకర్ణి. గౌతమి బాలకృష్ణ అనే వస్తుంది. గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క తల్లి ఈమె. ఇది దీని యొక్క మెయిన్ విశిష్టత ఏంటంటే ఈ శాసనం ఇది గద్య రూపంలో ఉందండి. ఇది పోయమ్స్ లాగా లేదు, ఇది ఒక గద్య రూపం, ఏదో ఒక స్టోరీ లాగా ఒక గద్య రూపంలో ప్రో స్టైల్లో ఒక చెప్పుకుంటూ వెళ్ళారు. ఇది ప్రాకృత లాంగ్వేజ్లో వేశారు. ఈ శాసనంలో గౌతమి పుత్ర శాతకర్ణి మరియు వశిష్ఠ పుత్ర పులోమావి, గౌతమి పుత్ర శాతకర్ణి కొడుకు, వీరిద్దరి బిరుదులు చెప్పబడ్డాయండి. గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క బిరుదులు ఇవి: శాతవాహన కులయశ ప్రతిష్టానకార, శక, యవన, పహలవ, నిసూదన అంటే శకులు, యవనులు, పహలవులు వీళ్ళ ముగ్గురిని అంతం చేసిన వాడు అనేసి. తర్వాత గౌతమిపుత్ర శాతవాహనం గురించి, గౌతమిపుత్ర శాతకర్ణి గురించి చెప్పేటప్పుడు చాలా క్లారిటీగా చెప్తాను. సారీ, తడబడుతుంది మాట, ఫస్ట్ టైం కదా క్లాస్ చెప్పడం, సో అందుకని. క్షత్రియ దర్పమాన మర్దన, సో క్షత్రియుల యొక్క వాళ్ళ యొక్క అహంకారం అణిచినవాడు అని అర్థం. క్షత్రియ దర్పమాన మర్దన. దీనివల్లనే గౌతమిపుత్ర శాతకర్ణి బ్రాహ్మణుడు అనే యొక్క వాదన చాలా ఎక్కువ గట్టిగా వినపడ్డది ఈ ఒక్క బిరుదు వలన. సో నెక్స్ట్ వశిష్ఠ పుత్ర పులోమావికున్న బిరుదులు ఏంటంటే దక్షిణాపదేశ్వర, నవనగర స్వామి. ఇవి రెండు పులోమావికి ఉన్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణికి చాలా బిరుదులు ఉన్నాయి, ఇంచుమించు 10 to 12 ఉంటాయి. అవన్నీ ఆయన గురించి చెప్పినట్టు చెప్పుకుందాం. గౌతమిపుత్ర శాతకర్ణి గురించి. ఇది గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క మిలిటరీ కాంక్వెస్ట్, అంటే ఆయన యొక్క ఆక్రమణలు గురించి చెప్తుంది. ఏ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు వాటి గురించి చెప్తుంది. వీళ్ళు ఈ శాసనంలో ఏం చెప్పారంటే గౌతమి బాలశ్రీ అంటే గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ మదర్, అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి ఇద్దరు బుద్ధిస్ట్ మాంగ్స్కి అంటే బుద్ధిస్ట్ భిక్షువులకి
బౌద్ధ భిక్షువులకి చాలా విరివిగా దానాలు ఇచ్చారు అనేసి ఈ నాసిక్ శాసనంలో పేర్కొనబడ్డది. అమరావతి శాసనం అండి. ఇది చాలా ఇంపార్టెంట్ శాసనం. ఇది పులోమావి 2 ప్రాకృత లాంగ్వేజ్లో వేయించాడు. పులోమావి అంటే లాస్ట్ కింగ్. ఇది దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అంటే మన ఆంధ్రప్రదేశ్ రీజియన్లో, మన ఆంధ్ర రాష్ట్రంలో దొరికిన మొదటి శాతవాహనుల శాసనం ఇది. మిగతావన్నీ నాసిక్ లేకపోతే నానాగఢ్ ఇవన్నీ మహారాష్ట్ర, కర్ణాటక ఇక్కడంతా దొరికాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం దొరికిన మొట్టమొదటి శాసనం అమరావతి శాసనం. ఇది మొదటి తెలుగు పదం, తెలుగు వర్డ్, మొదటి తెలుగు పదం కాదు, దీంట్లో తెలుగు వర్డ్ నాగబు అనే తెలుగు వర్డ్ మెన్షన్ చేయబడ్డది, దీంట్లో పేర్కొన్నారు. ఇది ఇంపార్టెంట్. నాగబు ఏ పదము, ఇవి అన్ని ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ ఇవి, ఎందుకని ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సో ఇది ఇతను కాలంలో శాతవాహనులు ఆంధ్ర మరియు కోస్తా రీజియన్లో బలపడ్డారు అనేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ శాసనం ఇక్కడికి వచ్చారు అనేసి ఇదే చెప్తుంది. ఇది అమరావతి స్తూపానికి ఒక ప్రాకారం ఉంటుంది కదా, ప్రహరీ గోడ లాగా. అక్కడ ఒక గేట్ వే అంటే ఒక పక్కన వేశారు ఈ శాసనాన్ని. ఇది ఈ అమరావతి స్తూపం చాలా పెద్దది, దానికి ఉన్న గేట్ వేకి ఈ శాసనాన్ని వేయించారు. ఇది ఈ అమరావతి శాసనాన్ని. సో ఇది ఇంపార్టెంట్. దీంట్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో దొరికిన మొదటి శాసనం, దీంట్లో తెలుగు వర్డ్ నాగబు అనే తెలుగు వర్డ్ని పేర్కొన్నారు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఈ శాసనంలో శాతవాహనుల గురించి. నెక్స్ట్ బట్టిప్రోలు నిగమ సభ శాసనం. ఇది బట్టిప్రోలులో దొరికింది. ఇది ప్రాకృత లాంగ్వేజ్లో ఉంది. ఇది నిగమ సభల గురించి పేర్కొంటుందండి. శాతవాహనుల కాలంలో నిగమ సభలు అంటే ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అన్నట్లు. నిగమ సభలు అంటే మున్సిపాలిటీ గురించి, నిగమాలు అంటే సిటీస్, శాతవాహనుల కాలంలో ఉన్న సిటీస్ గురించి. దీని యొక్క మెయిన్ విశిష్టత ఇదే. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గురించి పేర్కొనబడ్డ అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పబడ్డ శాసనం ఏది అంటే బట్టిప్రోలు నిగమ సభ ఇన్స్క్రిప్షన్ శాసనం. ఇది పట్టణ పరిపాలన గురించి పేర్కొనబడ్డ శాసనం, పట్టణ పరిపాలన ఇది. దీన్ని స్టార్టింగ్లో అయితే తెలుగులో పదాలు రాయలేదండి, కానీ మీరు చూస్తే తర్వాత నుంచి ఇక్కడ లిటరీ సోర్సెస్ దగ్గర నుంచి తెలుగులో చాలా బాగా రాశాను. మొత్తం ప్రతిదానికి తెలుగు మీనింగ్ రాశాను. ఫస్ట్లో ఎందుకో రాయలేదు, సో దానికి క్షమించండి. రాసేస్తాను నోట్స్, మీకు కావాలంటే ఈ నోట్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో దీన్ని తెలుగులో రాసిన తర్వాతే మీకు ప్రొవైడ్ చేస్తాను కావాలనుకుంటే. సో ఇది నెక్స్ట్ మెకదోని శాసనం. ఇది పులోమావి 3, ఇది ఇతను లాస్ట్ కింగ్ అండి. ఇది బళ్ళారి రీజియన్లో దొరికింది. ఇది విలేజ్ అడ్మినిస్ట్రేషన్ గురించి, విలేజ్ హెడ్ గుల్మిక ఆర్ గౌల్మిక అంటారు అతన్ని, దాని గురించి పేర్కొనబడ్డది. ఇది శాతవాహనుల యొక్క వాళ్ళ యొక్క పతనం గురించి పేర్కొనబడ్డది. ఎందుకంటే ఇక్ష్వాక స్థాపకుడు పులోమావి 3ని ఓడించి తరిమేస్తే ఇతను బళ్ళారి రీజియన్కి వెళ్ళేసి అక్కడ ఒక చిన్న రాజ్యం లాగా స్థాపించుకొని అక్కడ పరిపాలించి లాస్ట్కి ఎండ్ అయిపోతుంది డైనాసిటీ. సో ఇతను లాస్ట్ రాజు. ఇతను మెకదోని శాసనం. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే విలేజ్ అడ్మినిస్ట్రేషన్, గ్రామ పాలన గురించి చెప్పే శాసనం ఇది. గ్రామ పాలన వచ్చిందంటే మెకదోని ఇన్స్క్రిప్షన్, అది బళ్ళారి రీజియన్లో ఉంటుంది. దీంట్లో గౌల్మిక ఆర్ గుల్మిక అనే గ్రామాధికారి గురించి కూడా పేర్కొనబడ్డది. ఇది శాతవాహనుల యొక్క పతనం గురించి పేర్కొంటుంది ఈ యొక్క శాసనం. నెక్స్ట్ జూనాగఢ్ శాసనం. ఇది శాతవాహనులకు సంబంధించింది కాదు. జూనాగఢ్ అనే శాసనం రుద్రదమన్ శకవంశరాజు ఇతను సాంస్క్రిట్లో వేయించాడు ఈ శాసనాన్ని. ఇది మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్, ఇది ఫస్ట్ సాంస్క్రిట్లో వేసిన మొదటి శాసనం. ఇది ఇండియాలోని మొదటి శాసనం, సాంస్క్రిట్లో వేసిన మొట్టమొదటి శాసనం ఇది జూనాగఢ్ శాసనం. దీనిలో ఏమని పేర్కొన్నారంటే, రుద్రదమన్స్ డాటర్ అంటే రుద్రదమనిక వశిష్ఠపుత్ర పులోమావికి ఇచ్చి పెళ్లి చేశారు అనేసి. రుద్రదమను వశిష్ఠపుత్ర శాతకర్ణిని ఓడిస్తాడండి. రుద్రదమనుడు వశిష్ఠపుత్ర పులోమావిని ఓడిస్తాడు. సో వాళ్ళ మధ్యన జరిగిన ఒప్పందం ప్రకారం కూతురు రుద్రదమనికని వశిష్ఠపుత్ర శాతకర్ణికి ఇచ్చేసి వివాహం చేస్తాడు. వశిష్ఠపుత్ర శాతకర్ణి
ఇతను గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు బయటవి. ఇతను ఓడిపోతాడు రుద్రదమన్ చేతిలో. నహపాన అనేది గౌతమిపుత్ర శాతకర్ణిని ఓడిస్తే రుద్రదమన్ వశిష్ఠపుత్ర శాతకర్ణిని ఓడిస్తాడు. సో ఇది శాతవాహనులు మరియు క్షత్రపస్, ఉజ్జయిని క్షత్రపస్ అంటే వీళ్ళని సకా డైనాస్టీలో క్షత్రప డైనాస్టీ అనేది ఒక డైనాస్టీ సకా కింగ్డమ్లో. సో ఇది నెక్స్ట్ హతిగుంప ఇన్స్క్రిప్షన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఒక 100 సార్లు వింటాం ఇది. హతిగుంప ఇన్స్క్రిప్షన్, దీన్ని వేయించిన వాడు కారవేలుడు. ఇది ప్రాకృత లాంగ్వేజ్లో ఉంటుంది, బ్రహ్మీ స్క్రిప్ట్ మ్యాక్సిమం అన్నీ అంతే. ఇతను మహామేఘవాహన డైనాస్టీకి చెందినవాడు. ఇతను మెయిన్ జైనిజం ఫాలో అవుతాడు. ఇతను బుద్ధిజం కాదండి, జైనిజం. ఇది గుర్తుపెట్టుకోండి, కారవేలుడు చాలా ఇంపార్టెంట్. ఇండియన్ హిస్టరీలో కూడా కారవేల డైనాస్టీ, హతిగుంప డైనాస్టీ ఎవరు, హతిగుంప శాసనాన్ని ఎవరు వేయించారు అంటే కారవేలుడు. ఇతను ఏ డైనాస్టీ అని కూడా అడుగుతారు. మహామేఘవాహన డైనాస్టీ ఇతను. సో ఇతను మొదటి శాతకర్ణి యొక్క కాంటెంపరీ, సమకాలికుడు. ఇతను శాతకర్ణిని ఓడించాడనేసి దీనిలో వేసుకున్నాడు. అంటే శాతకర్ణి అంటే ఇతను శాతవాహన రాజు మీద దండెత్తి వచ్చి కన్నెబెన్నె అనే ఇక్కడ దగ్గరున్న మూషిక నగర అనే నగరాన్ని పూర్తిగా నాశనం చేసి దాన్ని పితుండ అనే పేరుగా మార్చి సో శాతవాహనులను ఓడించాడు అని ఉంటుంది. ఇది ఈ హతిగుంప ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేయబడ్డారు. ఇది అండి హతిగుంప ఇన్స్క్రిప్షన్ గురించి ఇది పేర్కొన్నారు. హతిగుంప ఇన్స్క్రిప్షన్ ప్రకారం కారవేలుడు శాతకర్ణి 1 ఆర్మీని ఓడించి ఎక్కడ ఓడించాడంటే కన్నెబెన్నా రివర్ దగ్గర మూషిక నగర అనే నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేసి దానికి పితుండ అనే పేరు పెట్టాడు ఆ నగరానికి. సో నెక్స్ట్ ఇంకొక 2 శాసనాలు ఉన్నాయండి. ఉన్నాగర్ శాసనం, ఇది శాతవాహనుల యొక్క పరిపాలన మరియు వారి యొక్క మంత్రి మండలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ శాతవాహనుల పరిపాలన గురించి చెప్తుంది ఇది. ఈ ఉన్నాగర్ శాసనం అనేది. నెక్స్ట్ అందౌ శిలాశాసనం, అందౌ స్టోన్ ఇన్స్క్రిప్షన్, ఇది శాతవాహనుల పరిపాలన గురించి ఇది కూడా చెప్తుంది. ఇవి 2 అంత ఇంపార్టెంట్ కాదు, మేబీ ఇది ఇంపార్టెంట్ అవ్వచ్చు. అందౌ శిలాశాసనం ఇంపార్టెంట్ కాదు, బట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ కొంచెం ఉండాలి కాబట్టి. సో ఇవి శాసనాల గురించి ముఖ్యంగా మనం రాజుల గురించి తెలుసుకునేటప్పుడు, మిగతా ఏమన్నా పరిపాలన గురించి తెలుసుకునేటప్పుడు ఆ టైంలో మిగతా శాసనాలు ఏమన్నా ఇంపార్టెంట్ శాసనాలు ఉంటే ఇన్స్క్రిప్షన్ వాటి గురించి కూడా చెప్తాను. నెక్స్ట్ లిటరరీ సోర్సెస్, శాతవాహనుల గురించి పేర్కొనబడ్డ సాహిత్యం గురించి. సాహిత్యాన్ని 2 విధాలుగా డివైడ్ చేసించండి. ఇండిజినియస్ లిటరేచర్ అంటే మన స్వదేశీ సాహిత్యం. నెక్స్ట్ ఫారెన్ లిటరేచర్ అంటే ఫారెన్ కవులు రాసినవి, అది విదేశీ సాహిత్యం. మన స్వదేశీ సాహిత్యంలో మెయిన్ ఇంపార్టెంట్ బుక్స్ ఏంటంటే బృహత్ కథ, కథా సరిస్సాగరం, గాథా సప్తసది, లీలావతి పరిణయం, కామసూత్ర, స్పృహల్లేఖ, కాతంత్ర వ్యాకరణం, హర్షచరిత అనేది ఇది శాతవాహనుడి టైంకి సంబంధించింది కాదండి. ఇది హర్షచరిత అంటే బాణభట్టుడు రాశాడు. ఇది హర్షవర్ధన ఇంపార్టెంట్ రూలర్, అతను నార్త్ ఇండియాలో చాలా ఇంపార్టెంట్ రూలర్. అతని గురించి ఇండియన్ హిస్టరీలో తెలుసుకున్నాం, చాలా ఇంపార్టెంట్ రూలర్. మొన్న గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా 2024లో February 25th జరిగింది ఎగ్జామ్. దానిలో కూడా హర్షవర్ధన టైంలో రాసిన బుక్స్ గురించి అడిగారు. 4 బుక్స్ ఇచ్చారు. ఒక బుక్ హర్షవర్ధన టైంలో రాసింది కాదు, అది ఏదో కనుక్కోండి అనేసి ఇచ్చారు. సో అది ఇంపార్టెంట్, హర్షవర్ధనుడు అనేది వాడు ఇంపార్టెంట్. అతని గురించి ఇండియన్ హిస్టరీలో తెలుసుకున్నాం. ఇంకా ఇది సోమదేవ సూరి కథా సరిస్సాగరం కూడా శాతవాహనుల కాలం రాసింది కాదు, ఇది 10th century అంటే ఇంచుమించు 900 to 1000 ADలో రాశారు. దీని గురించి చెప్తానండి ఇప్పుడు. ఇది గుణాఢ్యుడి బృహత్ కథ ఆధారంగా రాసిన బుక్, ఇది కథా సరిస్సాగరం. సోమదేవ సూరి రచించాడు. ఇది 10th centuryలో రచించాడు ఈ టైంలో కదా. మిగతావన్నీ శాతవాహనుల కాలం రాసిన బుక్లే. ఇంకా ఫారెన్ లిటరేచర్, విదేశీ సాహిత్యం గురించి వస్తే ప్లినీ రచించిన న్యాచురల్ హిస్టరీ. నెక్స్ట్ పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ, ఇది ఎవరు రాశారో తెలియదు, గ్రీక్ అనానిమస్ రైటర్ అంటారు. గ్రీక్ దేశానికి చెందిన అనానిమస్ రైటర్ అంటే అజ్ఞాత కవి. సో గైడ్ టు జియోగ్రఫీ అనేది టాలమీ రాశాడు. సుయుకి హ్యూయన్ సాంగ్ చాలా ఇంపార్టెంట్, బుద్ధిస్ట్ చైనా నుంచి వచ్చిన చైనీస్ ట్రావెలర్ హ్యూయన్ సింగ్. వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్ ఇండియన్ హిస్టరీలో. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది వాళ్ళ గురించి, ఏదో ఒక విధంగా ఒక క్వశ్చన్ వస్తుంది. హ్యూయన్ సాంగ్.
ఇతని బుక్ సియుకి, ఇది చాలా ఇంపార్టెంట్ బుక్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇండికా మెగాస్థెనీస్ రాశాడు. మెగాస్థెనీస్ తెలుసు, ఫస్ట్ ఫారెన్ ట్రావెలర్ టు ఇండియా, మన ఇండియాకి వచ్చిన మొదటి ఫారెన్ ట్రావెలర్ కాదు, మొదటి కవి వచ్చిన అతను. సో ఇప్పుడు మనం మన స్వదేశీ సాహిత్యం గురించి ఒక్కొక్క బుక్ తెలుసుకుంటూ వెళ్దామండి. చాలా ఎలాబొరేటివ్గా రాశాను ఈ సాహిత్యం గురించి, ఎందుకంటే తర్వాత మళ్ళీ రాజుల గురించి తెలుసుకున్న తర్వాత సాహిత్యం గురించి సపరేట్ టాపిక్ ఎందుకు డిస్కస్ చేయడం, ఇక్కడే డిస్కస్ చేద్దాం అన్నట్లు చాలా ఎలాబొరేటివ్గా రాశాను. ఫస్ట్ది బృహత్ కథ, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే బృహత్ కథ గుణాఢ్యుడు రాశాడు. ఇతను కొంతల శాతకర్ణి యొక్క ఆస్థాన కవి. కొంతల శాతకర్ణి యొక్క మరో ఆస్థాన కవి ఉన్నాడు, అతను ఇక్కడ ఉంటాడు, కాతంత్ర వ్యాకరణం రాసిన శర్వవర్మ. వీళ్ళిద్దరి మధ్యన గొడవలు, అసలు కొంతల శాతకర్ణి ప్రాకృతాన్ని తీసేసి ఎందుకు సంస్కృతాన్ని రాజభాషగా మార్చాడు, ఇవన్నీ ఇప్పుడు చెప్తానండి. ఈ బృహత్ కథ గురించి చెప్పేటప్పుడే చెప్తాను ఎందుకు మార్చాడు ఏంటి. మ్యాక్సిమం నేను ఇక్కడ చెప్పిన స్వదేశీ పుస్తకాలన్నీ కొంతల శాతకర్ణి టైంలో రాసింది. బృహత్ కథ కొంతల శాతకర్ణి టైంలో రాసింది. లీలావతి పరిణయం కూడా కుతూహలుడు. లీలావతి పరిణయంలో మెయిన్ హీరోనే కొంతల శాతకర్ణినే. సో ఈ హాలుడు గాథ సప్తశతి అంటే హాలుడే ఒక రాజు, 17th కింగ్, అతి తక్కువ కాలం పరిపాలించిన శాతవాహన రాజు. ఇక సోమదేవ సూర్య రచించిన కథా సరిస్రాగం అయితే గుణాఢ్యుడి బృహత్ కథ ఆధారంగానే రాయబడింది. కామసూత్రాలు కూడా నేను కొంతల శాతకర్ణి టైంలోనే మెయిన్గా ఫేమస్ అయ్యి, ఇంకా ఆచార్య నాగార్జున అంటే అగ్నిశ్రీ శాతకర్ణి టైంలో, శర్వవర్మ సేమ్ కొంతల శాతకర్ణి ఆస్థాన కథే. సో మెయిన్ వీళ్ళిద్దరికి ఏంటంటే మెయిన్ బృహత్ కథ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న కథలాగా చెప్తున్నాను కొంతల శాతకర్ణి గురించి. కొంతల శాతకర్ణి భార్య మలయావతి. మలయావతితో ఏకాంతంలో ఉన్నప్పుడు ఆమె సంస్కృతం బాగా మాట్లాడగలదు మలయావతి. సో కొంతల శాతకర్ణికి సంస్కృతం రాదు. సో కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడేసరికి కొంతల శాతకర్ణి బాధపడి వచ్చి వాళ్ళ ఆస్థాన కవులతో అడుగుతాడు, ఎవరైతే నాకు సంస్కృతాన్ని 6 నెలల్లో నేర్పిస్తారో వాళ్ళని చాలా గొప్ప కవిగా ఇస్తాను అంటాడు. దానికి శరవవర్మ ఒప్పుకుంటాడు, నేను 6 నెలల్లో మీకు సంస్కృతాన్ని నేర్పిస్తాను అనేసి. దాన్ని గుణాఢ్యుడు ఒప్పుకోడు. అసలు 6 నెలల్లో సంస్కృతం నేర్చుకోవడం అనేది అసాధ్యం, ఆయన సంస్కృతం పెద్ద గొప్ప లాంగ్వేజ్ కూడా కాదు అన్నట్లు గుణాఢ్యుడు. ఎందుకంటే గుణాఢ్యుడు పైశాచిక ప్రాకృతంలో బుక్కులు రాశాడు. సో ఇలా గొడవయి కొంతల శాతకర్ణి గుణాఢ్యుడిని రాజ్య బహిష్కరణ చేస్తాడు, రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు. సో శర్వవర్మ అన్నట్లుగానే 6 నెలల్లోపు కాతంత్ర వ్యాకరణం అంటే సాంస్క్రిట్ డిక్షనరీ అనొచ్చుది, కాతంత్ర వ్యాకరణాన్ని రచించి కొంతల శాతకర్ణికి సంస్కృతాన్ని నేర్పిస్తాడు. సో నేర్పించిన తర్వాత కరీర్త అనే ఒక కామక్రీడ ఉంటుంది, అది కామసూత్రంలో మెన్షన్ చేయబడుతుంది. ఆ కామక్రీడలో మలయావతిని కొంతల శాతకర్ణి చంపేస్తాడు. ఇది వాళ్ళ గురించి చిన్న కథ. ఇది మనకి జోగినాయుడు బుక్లో అన్ని బుక్స్లోనూ బాగా ఎలాబొరేటివ్గానే రాశారు. సో అందుకనేసి నేను ముందుగానే చెప్పేసాను. ఇది బృహత్ కథ గురించి తెలుసుకుందాం. బృహత్ కథ రాసింది గుణాఢ్యుడు, ఇది పైశాచిక ప్రాకృతంలో రాశాడు. ఇతను కొంతల శాతకర్ణి యొక్క ఆస్థాన కవి. ఇది ఇది చూడండి, ఇన్ని బుక్స్ కొంతల శాతకర్ణి రాసిన గుణాఢ్యుడు రాసిన బృహత్ కథ ఆధారంగా ఈ బుక్స్ అన్నీ రాశారు. సోమదేవ సూరి వచ్చేసి కథా సరిసాగరం, బృహత్ కథా మంజరి క్షేమేంద్రుడు రాశాడు, బృహత్ కథా కోశం హరిసేనుడు రాశాడు, బృహత్ సంహిత వరాహమీర కూడా బృహత్ కథ ఆధారంగానే బృహత్ సంహిత అనేది రాశాడు. బుద్ధస్వామి అనే కవి బుద్ధ కథ శ్లోక సంగ్రహం అనే బుక్ రాశాడు. దుర్వినీతుడు గంగా డైనాస్టిక్ చెందిన రాజు, ఇతను ఈ బృహత్ కథని సంస్కృతంలోకి అనువదించాడు. ఈ బృహత్ కథ ఏంటంటే, ఇది బృహత్ కథ అందుబాటులో లేదండి. ఆ బృహత్ కథ ఆ టైంలో రాజ్య బహిష్కరణ అయిన తర్వాత గుణాఢ్యుడు బృహత్ కథ పైశాచిక ప్రాకృతంలో రాసుకుని రాజు దగ్గరికి వచ్చి తీసుకుని ఇస్తాడు. అది కొంతల శాతకర్ణి నచ్చదు. సో దాన్ని నాశనం చేయమని చెప్తాడు. దాన్ని కాల్చేయడంలో కొంచెం ఒక చిన్న భాగం మాత్రమే మిగులుతుంది. ఆ మిగిలిన భాగం ఆధారంగానే ఈ పుస్తకాలన్నీ రచించబడ్డాయి. ఆ చిన్న బృహత్ కథలో మిగిలిన ఆ చిన్న ఆధారంతోనే ఈ బుక్స్ అన్ని రాశారు వీళ్ళు. చాలా ఫేమస్ బుక్ అన్నట్లే కదా. ఎంతమంది రాశారు అంటే ఇది చాలా ఇంపార్టెంట్. గుణాఢ్యుడు రాశాడు బృహత్ కథ బుక్.
మెయిన్ పంచతంత్ర కథలు అంటారు. పంచతంత్ర కథలు కూడా సంస్కృతంలో బృహత్కథ ఆధారంగానే రాశారు. పంచతంత్ర కథలు కూడా బృహత్కథ ఆధారంగానే సంస్కృతంలో రాశారు. అంటే అర్థం చేసుకోండి. మెయిన్ ఈ బృహత్కథలో మెయిన్ హీరో, లీడ్ క్యారెక్టర్, హీరో అనొచ్చు, కుబేరుడు. ఇది ఈ పుస్తకంలో స్లేవ్ సిస్టమ్ అంటే స్లేవ్స్ అంటే ఎలా చెప్పాలమ్మా, బానిస వ్యవస్థ గురించి కూడా పేర్కొనబడింది. సారీ, నేను ఇక్కడ తెలుగులో రాయలేదు స్టార్టింగ్లో కొంచెం, లేకపోతే చాలా ఇంకా బాగా చెప్పే ఉండొచ్చు. ఈ బానిస వ్యవస్థ గురించి పుస్తకం మెన్షన్ పడుతుంది. దీంట్లో 7,000 శ్లోకాల వరకు ఉంటాయి. ఇతనికి ఇందాక చెప్పాను కదండి, ఇతనికి శర్వవర్మతో చాలా రైవల్రీ, గొడవలు అన్నట్టు. శర్వవర్మ నెగ్గాడు, సాంస్క్రిట్ని అఫీషియల్ లాంగ్వేజ్ చేసుకున్నాడు. 6 నెలల్లో కొంతల శాతకర్ణికి సంస్కృతాన్ని నేర్పించాడు. సో శర్వవర్మే గెలిచాడు అనొచ్చు గుణాఢ్యుడితో. కాకపోతే బృహత్కథ చాలా ఫేమస్ బుక్. నెక్స్ట్ ఇది కథా సరిసాగరం, ఇందాక చెప్పినట్లు సోమదేవ సూరి రాశాడు, సంస్కృతంలో రాశాడు. ఇది మన బృహత్కథ ఆధారంగానే రాయబడిన కథ. ఇందులో ఈ సామాజిక పరిస్థితులు, శాతవాహనుల కాలంలో సామాజిక పరిస్థితులు అంటే సమాజం ఎలా ఉండేది, వర్ణ సిస్టమ్ ఉండేదా, లేకపోతే సతీ ఉండేదా, ఇటువంటివన్నీ, వాటివన్నిటి గురించి, సామాజిక పరిస్థితుల గురించి ఈ కథా సరిసాగరం వివరిస్తుందండి. ఇది చాలా ఎలాబరేటివ్, ఎందుకంటే బృహత్కథ ఆధారంగా రాశారు. 10th సెంచరీలో రాశాడు ఈ బుక్ని సోమదేవ సూరి. సో బృహత్కథ ఆధారంగా అంటే బృహత్కథ ఆ టైంలో ఉన్న సోషల్ కండిషన్స్ బేస్ చేసుకుని రాస్తారు కాబట్టి, సో శాతవాహనుల కాలంలో ఉన్న ఆ సామాజిక పరిస్థితులు ఈ బుక్లో ఉన్నాయన్న ఆశ్చర్యం లేదు. సో ఈ బుక్లో ఇంకొక విషయం ఏం చెప్పారంటే, ఆచార్య నాగార్జునుడు, మీకు తెలుసు బుద్ధిస్ట్, చాలా పెద్ద బుద్ధిస్ట్ మంకు. ఇతన్ని శాతవాహన యువరాజు ఆచార్య నాగార్జునుడిని చంపాడు అనేసి ఇందులో జస్ట్ మెన్షన్ చేశారు అంతే. శాతవాహన అంటే ఇది కొంచెం నమ్మశక్యంగా ఉండదు. శివోలజీ ఒక లెజెండ్ అనుకోవచ్చు. లెజెండ్ అంటే కథ, ఎప్పటి నుంచో వస్తున్నాం కథలాగా అనుకోవచ్చు. శాతవాహన ఫౌండర్కి దాన్ని ఎక్కువ హిస్టోరియన్స్ కూడా ఒప్పుకోరు, శాతవాహన డైనాసిటీ ఫౌండర్ అంటే. సో అతనికి శాతయక్ష అనే ఒక వాహనం ఉండేదనేసి ఈ బుక్లో మెన్షన్ చేయబడింది. శాతవాహన రాజుకి శాతయక్ష అనే ఒక వాహనం ఉండేది. శాతయక్ష అంటే కొంతమంది లైన్ అని కూడా అంటారు, అందుకని మెన్షన్ చేశాను లైన్ అనేసి. సో అది. ఇక గాథా సప్తసతి, ఇది చాలా ఇంపార్టెంట్. హాలుడు రచించాడు. హాలుడు 17th కింగ్. ఇతను చాలా అతి తక్కువ కాలం పరిపాలించిన శాతవాహన రాజు ఎవరంటే హాలుడే. ఇతను గాథా సప్తసతి అనే బుక్ రాశాడు. ఇతనికి బిరుదు కూడా ఉంది, కవివత్సల అనేసి, ఎందుకంటే బుక్స్ రాశాడు కదా. ఇందులో 700 వరకు పద్యాలు ఉన్నాయి. ఇది కుమారేలుడు, శ్రీపాలితుడు అంటే వీళ్ళిద్దరిని హాలుడు సన్మానించాడు అనేసి బుక్లో మెన్షన్ చేయబడింది. గుర్తుపెట్టుకోండి, కుమారేలుడు, శ్రీపాలితుడు, వీళ్ళిద్దరిని హాలుడు సత్కరించాడు, ఫెలిసిటేటెడ్. సో ఈ బుక్ రాయడంలో కొంతమంది మహిళలు తోడ్పాటు కూడా ఉందండి. సో సామాజిక పరిస్థితులు అంటే ఇలాగే తెలుస్తాయి. ఎందుకంటే మహిళలు ఆ టైంలో మహిళల పొజిషన్ ఎలా ఉందంటే చాలా దయనీయంగా ఉందని చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ మహిళలు బుక్ రాయడంలో కూడా హెల్ప్ చేశారు. గాథా సప్తసతి రాయడంలో మహిళలు హాలుడికి హెల్ప్ చేశారు. వాళ్ళు ఎవరంటే అనులక్ష్మి, రేవ, మాధవి, అనుపలబ్ధ. ఈ 4 హాలుడికి సహాయం చేశారు ఈ బుక్ రాయడంలో. ఈ మెయిన్గా ఈ గాథా సప్తసతి ఈ శాతవాహనుల కాలం నాటి సతీ వ్యవస్థ గురించి, బాల్య వివాహాల గురించి, మరియు పల్లెలో నివసించే ఆ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు అనొచ్చు, ఆ లివింగ్ కండిషన్స్ గురించి మెన్షన్ చేయబడుతుంది. ఇందులో చాలా తెలుగు పదాలను వాడారండి, చాలా తెలుగు పదాలు. అందులో ఇక్కడ రాసిన అత్త, పొట్ట, అద్దం, అందం, పాడి, పెంట, పిల్ల, బొంది, పంది అంటారు, అమ్మి, రంప, మైల, కుసురు, ఇటువంటి చాలా తెలుగు పదాలను వాడాడు. ఇది ఆ టైంలో ఉన్న ప్రాస్టిట్యూషన్ అంటే వ్యభిచారం గురించి కూడా కొంచెం మెన్షన్ చేసినట్లే అనిపించింది. ఎందుకంటే డెస్టిట్యూట్, దిక్కులేని మహిళలు ఇలా వ్యభిచారంలోకి దిగేవారు అనేసి ఇక్కడ ఉంది. ఇక్కడ విదేశీ వర్తకం చాలా ఎక్కువగా జరిగేదండి ఆ టైంలో. ఎందుకంటే మీకు యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలో ఓడ సింబల్ ఉందంటే ఓడలు వెళ్తున్నాయి వేరే దేశానికి, సముద్రం మీద అనేక అర్థం. సో అంటే విదేశీ వర్తకం ఉండేది. ఆ విదేశీ వర్తకం వల్ల చాలా మంది వర్తకులు ఉంటారు కదా,
అంటే ట్రేడర్స్, మర్చెంట్స్ అక్కడికి వెళ్ళి అమ్ముకునేవాళ్ళు వాళ్ళంతా వాళ్ళ యొక్క భార్యలు కానీ వారి యొక్క లవర్స్ అంటే ప్రియురాలు కానీ వాళ్ళ యొక్క బాధని ఈ పుస్తకంలో వివరించబడింది. వాళ్ళ యొక్క బాధని హాలుడు వివరించాడు. అంటే ఆ మహిళలు ఎలా బాధపడ్డారు వాళ్ళ హస్బెండ్ లేకుండా అన్నట్లు వివరించాడండి ఈ బుక్లో. ఇంకా ఏంటంటే క్రిమినల్స్, అంటే క్రిమినల్ పనులు చేసేవాళ్ళు, దొంగతనం కానీ ఇట్లాంటి చేసేవాడు, వాళ్ళు చెట్టుకు ఉరిదీయబడేవారు అనేసి ఇందులో రాశాడండి. ఇందులో మెన్షన్ చేయబడింది. ఇందులో పంచదార, బెల్లం అనే పదాలు వీటి గురించి మెన్షన్ చేయబడింది. అంటే ఆ టైంలో పంచదార, షుగర్, బెల్లం కూడా ఉండేవి, ఆ పదార్థాలు కూడా ఉండేవని మనం తెలుసుకోవాలి. ఈ బుక్ స్టార్టింగ్ మరియు ఎండింగ్ శివుడి స్తోత్రం మరియు గౌరీ స్తోత్రంతో ప్రారంభము మరియు ముగింపు రెండు శివుడికి ప్రార్థన మరియు గౌరీ స్తోత్రంతోనే ఎండైందండి. ఇందులో కొన్ని దేవుళ్ళ గురించి కూడా మెన్షన్ చేయబడింది. గౌరీ, ఇంద్రాద్రి, గణేష ఇలాంటి హిందూ దేవతలు, దేవుళ్ళ గురించి కూడా మెన్షన్ చేయబడింది. అది ఇక్కడ రాశాను, సో ఇది చూడొచ్చు. ఇది క్లుప్తంగా చెప్పాలంటే ఇది హాలుడు రచించిన గాథా సప్తశతి గురించి. ఇది మ్యాక్సిమం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చాయి, ఎందుకంటే ఇది ఈ సతీ వ్యవస్థ గురించి, బాల్య వివాహాల గురించి, పల్లెల్లో నివసించే కండిషన్స్ గురించి, వీటి గురించి మెన్షన్ చేయబడింది. తెలుగు పదాలు చెప్పబడింది, ఈ వ్యభిచార వ్యవస్థ గురించి చెప్పబడింది, ఇంకా బెల్లము, చక్కెర ఇటువంటి వాటి గురించి చెప్పబడింది. శివుడు, ఆ దేవతల పేర్ల గురించి చెప్పబడింది. ఇంకా హాలుడికి సహాయపడిన మహిళల గురించి, పుస్తక రచనలో మహిళల గురించి చెప్పబడింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈ బుక్, ఎందుకంటే చాలా క్వశ్చన్స్ మీకు ఇక్కడే వచ్చేస్తున్నాయి. మీకు ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ లాగానే అనిపిస్తుంది దీంట్లో. నెక్స్ట్ లీలావతి పరిణయం, ఇది కుతూహలుడు రాశాడు. సారీ అండి, ఇందాక లీలావతి పరిణయం కొంతల శాతకర్ణి గురించి అని చెప్పాను. హీరో కాదు, హాలుడు గురించి. హాలుడు ఇందులో లవ్ స్టోరీ బిట్వీన్ కింగ్ హాల నాకు వచ్చాడు కదా, గాథా సప్తశతి రాసిన హాలుడు మరియు లీలావతి అనే ఆమె శ్రీలంకకు సంబంధించిన ప్రిన్సెస్ అండి. సింహళ రాజ్యం అని కూడా అంటారు శ్రీలంకని. సో ఆ దేశపు యువరానికి మన హాలుడికి మధ్య ఉన్న లవ్ స్టోరీ గురించి చెప్పబడుతుంది. ఇది దీంట్లో ఏం మెన్షన్ చేయబడిందంటే, ద్రాక్షారామం దగ్గర ఉన్న భీమేశ్వర టెంపుల్లో వీరి యొక్క వివాహం జరిగింది అనేసి చెప్పబడింది. ద్రాక్షారామంనే సప్తమ గోదావరి అంటారు, ఇక్కడ రాశాను. సప్తమ గోదావరి భీమేశ్వరుని టెంపుల్. ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే, సప్తమ గోదావరి అంటే ద్రాక్షారామం అని అర్థం, ప్రజెంట్ ద్రాక్షారామం. మరియు ఆ టైంలో ఇటువంటి హిందూ దేవాలయాలు ఉన్నాయి అనేసి అర్థమవుతుంది. భీమేశ్వరుని టెంపుల్ ఉందంటే, ఒక ఆలయం ఉందంటే, ఆ టైంలో ఆలయాలు ఇండియన్ హిస్టరీలో కూడా చాలా తక్కువ. మ్యాక్సిమం బుద్ధిస్ట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కానీ ఆలయాలు లేవు. కానీ ఇక్కడ భీమేశ్వరుని ఆలయం ఉంది అని మెన్షన్ చేశారంటే ఆ టైంలో ఉంది అన్నట్లు. హాలుంటేమో ద్రాక్షారామంలో భీమేశ్వరుని యొక్క ఆలయం ఉంది అని మనం గ్రహించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆ ద్రాక్షారామంలోనే పశుపతి మఠం మరియు కనక దేవాలయం, ఈ రెండు ఆ సప్తమ గోదావరి ద్రాక్షారామంలో ఉన్నాయి. ఈ భీమేశ్వరుని టెంపుల్ తో పాటు ఇవి కూడా ఉన్నాయి అనేసి మెన్షన్ చేయబడింది దీంట్లో. ఇక పైశాచిక లాంగ్వేజ్ అంటే దేశీ భాష, ఇందాక చెప్పాను కదా, బైలింగ్వల్ కాయిన్స్, ద్విభాష నాణ్యాల గురించి శివశ్రీ శాతకర్ణి గురించి చెప్పేటప్పుడు మీకు చెప్పాను. శివశ్రీ శాతకర్ణి ద్విభాష నాణ్యాలు వేశాడు. ఒక భాష వచ్చేసి ప్రాకృతం, రెండో భాష దేశీ లాంగ్వేజ్ అని. దేశీ లాంగ్వేజ్ అంటే దీన్ని పైశాచిక లాంగ్వేజ్ అని కూడా అంటారు, పైశాచిక లాంగ్వేజ్. సో ఇది ఈ లీలావతి పరిణయం పుస్తకంలోనే ఆచార్య నాగార్జునుడు ఒక శాతవాహన రాజు యొక్క ఆస్థాన కవి అని మెన్షన్ చేయబడింది. మ్యాక్సిమం అది యజ్ఞశ్రీ శాతకర్ణి అని అంటారు, ఎందుకంటే నెక్స్ట్ స్పృహలేఖ అనే ఆచార్య నాగార్జున యొక్క బుక్ గురించి చెప్తాను. సో అప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇది మాత్రం ఒకటి జస్ట్ మిస్టేక్ అయిందండి. ఇది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి. కొంతల శాతకర్ణి అని చెప్పాను, లీలావతి పరిణయంలో హీరో. సారీ హాలుడు, ఎక్స్ట్రీమ్లీ సారీ, జస్ట్ చిన్న స్మాల్ మిస్టేక్ అంతే. నెక్స్ట్ కామసూత్రాలు అండి. ఇవి కామసూత్రాలు, ఇది రాసింది వాత్సాయనుడు. ఇతను కొంతల శాతకర్ణి యొక్క ఆస్థాన కవి. సో ఇది సంస్కృతంలో ఇతను రాశాడు. కొంతల శాతకర్ణికి మరి సంస్కృతం అంటే చాలా ఇష్టం, ప్రాకృతిని తొక్కేశాడనే చెప్పాలి. మిగతా శాతవాహనులు అందరూ ప్రాకృతాన్ని పైకి లేపితే ఇతను మాత్రం సంస్కృతాన్ని లేపాడు. సంస్కృతాన్ని ఆదరించడం అంటే మెయిన్ ఇంకొక పాయింట్ మనం ఏం తీయచ్చంటే, ఇది గ్రూప్ 1 మెయిన్స్కి వాటికి ఇంపార్టెంట్ పాయింట్ అవుతుందండి. సంస్కృతం అనేది వైదిక మతాన్ని సూచిస్తుందండి. ప్రాకృతం అనేది బౌద్ధ మతాన్ని.
సో ఇక్కడ ఇతను సంస్కృతాన్ని ఆదరించాడు అంటే ఆ టైంలో వైదిక మతాన్ని కూడా ఇతను ఆదరించాడనే అనుకోవాలి. వైదిక మతానికి చాలా పెద్దపీట వేశాడు అనేసి. సో అదొక పాయింట్ మనం తీసుకోవచ్చు. గ్రూప్ 1 మెయిన్స్లో రాసేటప్పుడు అది ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. ఇటువంటి పాయింట్స్ రాస్తే ఏంటంటే ఎడ్జ్ ఉంటుంది, మిగతా వాళ్ళకి మనకి ఎడ్జ్ ఉంటుంది, అంటే పెద్దగా ఏం లేదు. సో ఈ బుక్ ఆ టైంలో ఉన్న సాంఘిక ఆర్థిక పరిస్థితుల గురించి, ఆ టైంలో కుంతల శాతకర్ణి అంటే ఆ పీరియడ్లో ఉన్న వాళ్ళ యొక్క సాంఘిక ఆర్థిక పరిస్థితుల గురించి వివరించబడిందండి. మెయిన్ ఆ టైంలో ఉన్న మెయిన్ పండగల గురించి చెప్పబడిందండి. ఇది కౌముది యాగం, హాలిక అంటే హోలీ, ఇప్పుడున్న హోలీని, నెక్స్ట్ మార్చి 3వ తేదీ హోలీ. సో దాని గురించి చెప్పబడింది హాలిక. ఇది మదనోత్సవం, ఉద్యానవన పండుగలు అంటే పార్క్స్కి వెళ్ళి జస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, గార్డెన్ పిక్నిక్ సెంటర్ రాశాను. మదనోత్సవం అంటే ఇంకా మనకి మన్మధుడు అంటే తెలిసిందే కదా, లవ్. సో కామదేవ వీరి యొక్క మన్మధుడి యొక్క ఫెస్టివల్స్ ఇవి. నెక్స్ట్ ఘాటా నిబంధన, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఫెస్టివల్. ఆ టైంలో ఉన్న ఫెస్టివల్స్ గురించి ఈ 5 గురించి మెన్షన్ చేయబడింది. ఇది ఈ కరీర్త అనే కామక్రీడ, ఎరోటిక్ స్పోర్ట్ గురించి నేను ఇందాక చెప్పానండి. రతిక్రీడ, ఇది కామక్రీడ, రతిక్రీడ అని ఒకటి. ఇది కుంతల శాతకర్ణి కిల్డ్ హిజ్ వైఫ్ మలయావతి వైల్ ప్లేయింగ్ ది ఎరోటిక్ స్పోర్ట్. అంటే ఈ కరీర్త సంస్కృతం నేర్చుకున్న తర్వాత ఈ కరీర్త ఆడుతూ మలయావతిని కుంతల శాతకర్ణి చంపేశాడు. సో ఇది దీనివల్ల మెన్షన్ చేశారు. ఇది అన్ని పుస్తకాల్లోనూ మెన్షన్ చేయబడింది ఈ పాయింట్. సో ఇది బూత్ పాయింట్ కాదు, ఇది క్వశ్చన్ కూడా రావచ్చు. సో బూత్ పాయింట్ ఏం కాదండి ఇది. నెక్స్ట్ ఇది స్పృహలేఖ. ఇది ఇంపార్టెంట్ బుక్, ఎందుకంటే ఇది ఆచార్య నాగార్జునుడు రాశాడు కాబట్టి. ఆచార్య నాగార్జునుడు ఇంచుమించు 23-24 బుక్స్ వరకు రాశాడు సంస్కృతంలో. ఆచార్య నాగార్జున రాశాడు, ఈ సంస్కృతంలో రాశాడు. ఇది ఇతను యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క సమకాలికుడు. కొంతమంది మనము ఈ లీలావతి పరిణయం ప్రకారం చూసుకుంటే ఆచార్య నాగార్జున ఒక శాతవాహన రాజు యొక్క ఆస్థాన కవి అన్నారు కదా, అది యజ్ఞశ్రీ శాతకర్ణి అని అనుకోవచ్చు. ఎందుకంటే అతని యొక్క సమకాలికుడు అయినప్పుడు అతని కోర్టు పోయిటే ఉంటాడు, వేరే ఆప్షన్ లేదు కాబట్టి. ఈ పుస్తకం దేని గురించి అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి మరియు ఆచార్య నాగార్జునుల మధ్య ఉత్తరాలు. అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుని ఒక డౌట్ అడగడం, దానికి ఆయన ఒక ప్రత్యుత్తరం రాసి దానికి డౌట్ని క్లియర్ చేయడం. ఇటువంటి ఈ కలెక్షన్ ఆఫ్ ఈ లెటర్స్నే, ఉత్తర ప్రత్యుత్తరాలనే ఈ స్పృహలేఖ అని అంటారు. ఇది హ్యూయన్ సాంగ్ ప్రకారం ఈ స్పృహలేఖ బుక్ని ప్రతి ఒక్క బుద్ధిస్ట్ స్టూడెంట్, ప్రతి ఒక్క విద్యార్థి స్పృహలేఖని కంఠస్థం చేసేవారంట ఆ టైంలో. ఖచ్చితంగా ఈ బుక్ నేర్చుకోవాలి, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అన్నట్లు. అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అడిగిన క్వశ్చన్స్ అంత ఇంపార్టెంట్, అంత మంచి క్వశ్చన్స్ అడిగాడు బుద్ధిజం గురించి. సో ఆచార్య నాగార్జునుడు ఎలాగో బౌద్ధ మతస్థుడే కాబట్టి అతను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనేది, అది ఆ టైంలో బుద్ధిజం చాలా ఫేమస్ కాబట్టి దాని వలన ఈ హ్యూయన్ సాంగ్ ఇలా రాశాడు. ఆచార్య నాగార్జునుడు రాసిన స్పృహలేఖని ఆ టైంలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్, బుద్ధిస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కడు ఈ బుక్ని కంఠస్థం చేసేవాడు, మెమోరైజ్ చేసేవాడు, డైలీ కంఠస్థం అనొచ్చు. నెక్స్ట్ కాతంత్ర వ్యాకరణం అండి, సంస్కృతిలో రాశారు. ఇది గ్రామర్, శర్వవర్మ. ఇందాక చెప్పాను కదా, గుణాఢ్యుడికి శర్వవర్మకి మధ్యలో పడదు. కుంతల శాతకర్ణి ఆస్థాన కవులే వీళ్ళిద్దరికి పడదు. సో 6 months కుంతల శాతకర్ణికి సంస్కృతి నేర్పించాడు. ఇది వ్యాకరణ గ్రంథం, అంటే గ్రామర్ బుక్ అనొచ్చు సంస్కృతానికి. ఈ బుక్తోనే కుంతల శాతకర్ణికి శర్వవర్మ సంస్కృతాన్ని నేర్పించాడు. నెక్స్ట్ ఇది హర్ష చరిత అండి. నేను చెప్పాను, ఇది హర్షవర్ధన గురించి, కింగ్ హర్షవర్ధన గురించి. ఇది హర్ష చరిత. ఇది రాసింది బాణభట్టుడు, చాలా ఇంపార్టెంట్. హర్ష చరిత రాసిన రైటర్ ఎవరు అనేసి SSC CGL కానీ గ్రూప్స్లో, పాత గ్రూప్ ఎగ్జామ్స్లో కానీ, ఒక SSC CGL అయితే ఒక 10 Tier 1 Tier 2లో ఒక 10 to 15 షిఫ్ట్స్ ఉంటే ఒక 3-4 షిఫ్ట్లు అడిగేవాళ్ళు ఈ క్వశ్చన్. హర్షచరిత ఎవరు రాశారు? బాణభట్టుడు. బాణ అంటాడు, బాణుడు అంటారు, బాణభట్టుడు. ఇతను ఏం మెన్షన్ చేశాడంటే యజ్ఞశ్రీ శాతకర్ణికి ఉన్న బిరుదుని ఇతను త్రిసముద్రాధీశ్వరుడు అనేసి మెన్షన్ చేశాడు. ఇతనేమి శాతవాహనుల కాలం నాటివాడు కాదు. యాక్చువల్గా చెప్పాలంటే బాణభట్టుడు ఇంచుమించు 600 AD ఆ టైంలోనే హర్షవర్ధనం ఉన్నది. ఒక యజ్ఞశ్రీ శాతకర్ణి అయిన తర్వాత 400 years తర్వాత రాసిన బుక్లో యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి చెప్పారు.
ఏమని చెప్పారంటే అతనుకున్న బిరుదు గురించి మెన్షన్ చేశారు. త్రిసముద్రాజీశ్వరుడు యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క బిరుదు అనేసి ఈ బుక్లో మెన్షన్ చేశాడు. ఇంకా అలాగే ఇంకా అదర్ ఇంపార్టెంట్ సంస్కృత్ వర్క్స్, సంస్కృతంలో రాసిన అదర్ ఇంపార్టెంట్ బుక్స్ ఇవి. వరాహమిహిరుడు రాశాడు బృహత్ సంహిత. ఇది బృహత్ కథ ఆధారంగానే రాశాడు, పైన మెన్షన్ చేశాను. బృహత్ కథ జాతక ఇది కూడా దాని బేస్డే రాసి ఉంటాడు మ్యాక్సిమం, నాకు తెలియదు. కాకపోతే దీని అయితే మెన్షన్ చేయలేదు. ఇది బృహత్ సంహిత మాత్రం బృహత్ కథ ఆధారంగానే రచించాడు. బృహత్ కథా కోశం ఇది హరిసేనుడు సేమ్ బృహత్ కథ రాసింది, ఈ సంస్కృతంలో రాశాడు. ధనపాలుడు తిలక మంజరి అనేది రాశాడు. ఇవి ఎస్ఎస్సి సీజీలకు కనుక మీరు ఎస్ఎస్సి సీజీలకు కూడా మీరు ప్రిపేర్ అవుతుంటే ఈ బుక్స్ ఇంపార్టెంట్ అండి. ధనపాలుడు రాశారు, తిలక మంజరి ఎవరు రాశారు. సో ఆర్యదేవుడు రాసిన చిత్తశుద్ధి ప్రాకరణ. ఈ బుక్స్ సంస్కృతంలో ఇంపార్టెంట్ బుక్స్గా ఇంపార్టెంట్ ఏదైనా అడిగినా సరే. లాస్ట్ టైం మీరు గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ చూసుకుంటే చాలా బేసిక్ క్వశ్చన్స్ అడిగారు. సో ఈ నెక్స్ట్ టైం కూడా 1 or 2 క్వశ్చన్స్ ఇట్లాంటి బేసిక్ క్వశ్చన్స్ అడిగిన ఆశ్చర్యపోనవసరం లేదు. సంస్కృతంలో ఇంపార్టెంట్ బుక్స్ అవి ఇవి అనేసి. సో మనకు కొంచెం ఐడియా ఉంటే బెటర్ ఇండియన్ హిస్టరీ గురించి కూడా, ఏపీ హిస్టరీ అని ఇచ్చిన ఇండియన్ హిస్టరీ గురించి కూడా. ఎందుకంటే మోడర్న్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఇచ్చిన క్వశ్చన్లో ఒక 5-6 క్వశ్చన్స్ ఇండియన్ హిస్టరీ నుంచే ఇచ్చేసాడు డైరెక్ట్ మొన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో. కాకపోతే ఆ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ మొన్న 2025లో జరిగిన ఫిబ్రవరిలో జరిగిన 23rd జరిగిన మెయిన్స్ ఎగ్జామ్ మర్చిపోవడం మంచిది. ఎందుకంటే అది క్వశ్చన్ పేపరే కాదు, అది సంవాట్ అది ఎందుకు అలా ఇచ్చారో తెలియదు. నెక్స్ట్ టైం నుంచి అలా అయితే ఉండదు క్వశ్చన్ పేపరు. సో దాన్ని మీరు ప్రిపేర్ అయిపోవాలి. సో కొంచెం కష్టంగానే ఉంటుంది, అందుకనే ఇలా రాశాను. నెక్స్ట్ ఇది విదేశీ సాహిత్యం అండి. ఇది న్యాచురల్ హిస్టరీ రాసింది ప్లినీ. ఇది లాటిన్ లాంగ్వేజ్లో రాశాడు. దీని గురించి నేను తెలుగులో ఏమి రాయలేదు, ఎక్స్ప్లెనేషన్ ఏమి. ఇది భౌగోళిక, సామాజిక, ఆర్థిక అంటే ఈస్టర్న్ వరల్డ్ అంటే తూర్పు దేశాల అంటే మన భారతదేశం శాతవాహన డైనెస్టీ కాదు, తూర్పు దేశాల మొత్తం ఇక్కడ ఉన్న సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ బుక్, ఈ న్యాచురల్ హిస్టరీ అనే ప్లినీ అనే బుక్. దీనిలో ఏం మెన్షన్ చేశారంటే మన శాతవాహనులతో ఆ వెస్ట్రన్ వరల్డ్ రోమన్ ఎంపైర్కి ఉన్న ఆ ట్రేడ్ అండ్ కామర్స్ అంటే వర్తకాలని దీంట్లో మెన్షన్ చేశారు. ఏమనంటే ముస్లిం క్లోత్స్ అంటే కాటన్ గుడ్డలు మచిలీపట్నం నుంచి మచిలీపట్నం నుంచి ఎక్స్పోర్ట్ చేసేవారు, ఎగుమతి చేసేవారు అనేసి ఈ బుక్లో మెన్షన్ చేయబడింది. మస్లిన్ క్లాత్ అంటే కాటన్ అనేది గుర్తుపెట్టుకోండి. మైసోలియా అంటే మచిలీపట్నం, మైసోలియా నుంచి ఎక్స్పోర్ట్ చేసేవారు, ఎగుమతి చేసేవారు. ఇది తెలుగులో రాసుకోవాలనుకునేవారు కూడా రాసుకోవచ్చు. నేను అంటే ఎక్కువ మంది చూస్తారు అనేది చెప్పట్లేదు. ఒకరు చూసినా తెలుగులో ఒకరు చూసినా సరే తెలుగులో రాసుకోండి. ఎందుకంటే నేను తెలుగులో కూడా క్లారిటీగానే చెప్తున్నాను అని అనిపిస్తుంది నాకు. సో మచిలీపట్నం, మైసోలియా నుంచి ఎగుమతి చేసేవారు మస్లిన్ క్లోత్ని కాటన్ అంటారు. అది కాటన్ గుడ్డని ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఇతను ఆంధ్రాలో 30 కోటలు ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశాడండి, ఆంధ్ర రీజియన్లో. సో ఇతను మెయిన్ ఏంటంటే ఇతను అసలు రోమన్ ఎంపైర్లో ఉన్న యూరోప్లో ఉన్న గోల్డ్ అంతా మనకి యూరోప్కి మస్లిన్ క్లోత్ మచిలీపట్నం, అరికమేడు, ఆ బరోచ్ ఇక్కడ నుంచి బరోచ్ గుజరాత్లో ఉంటుంది. అది కూడా శాతవాహనుల అండర్లోనే ఉండేది పోర్టు. అరికమేడ్ అంటే పాండిచ్చేరి పక్కన ఉంటుంది. చాలా మంది పాండిచ్చేరికి వెళ్ళి ఉంటారు. పాండిచ్చేరికి వెళ్ళిన ప్రతి ఒక్కరు అరికమేడ్లోకి వెళ్ళి చూసుంటారు. చిన్న దీవిలాగా ఉంటుంది సముద్రం పక్కనే అరికమేడ్ బ్యాక్ వాటర్స్. అక్కడికి వెళ్తారు, చిన్న బోట్లు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు పాండిచ్చేరి దగ్గర. సో అరికమేడ్ అక్కడి నుంచి ఎక్కువ ఈ కాటన్ క్లాత్స్ ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేసి అక్కడి నుంచి ఉన్న బంగారు నాణ్యాలన్నీ మనం తెచ్చేసుకునే వాళ్ళం అని చెప్పేసి ఈ ప్లిన్ తెగ బాధపడిపోయాడు అనేసి ఇక్కడ ఇచ్చారు. చాలా బాధపడ్డాడంట. మొత్తం యూరోప్లో రోమన్ ఎంపైర్లో ఉన్న గోల్డ్ మొత్తం భారతదేశానికి తరలిపోతుంది అనేసి బాధపడ్డాడు అనేసి ఇక్కడ ఈ పాయింట్ చెప్పారు. ఈ పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్స్ ఇది ఎర్ర సముద్రంపై నావికుని దినచర్య, తెలుగులో అనువదించారు ఈ బుక్ని. పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్స్ ఇది ఎవరు రాశారో తెలియదు, అజ్ఞాత కవి. ఇతను గ్రీక్లో రాశాడు, గ్రీక్ దేశస్థుడు. ఇతడు ఆ టైంలో శకులు
మరియు శాతవాహనులు శక కింగ్డంలో శకరాట వంశం ఉంది. దాంట్లో నహపానుడు, రుద్రదమను యజ్ఞశ్రీ శాతకర్ణి వశిష్ఠపుత్ర పులోమావిని ఓడించాడు అన్నట్లు ఉంది. గౌతమి పుత్ర శాతకర్ణి నహపానుడిని ఓడించాడు ఉంది. నహపానుడు అల్లుడు నేను మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఋషభదత్తుడు, అతను నాసిక్ శాసనం వహించాడు. అది కూడా ఇంపార్టెంట్, లాస్ట్లో వస్తుంది, అతను చాలా ఇంపార్టెంట్. సో శకులు మరియు శాతవాహనులు, ఈ భరూచ్ నాకు చెప్పాను కదండి, గుజరాత్లో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, ఇప్పటికి కూడా ఇంపార్టెంట్ పోర్ట్ ఇది. బ్రిటిష్ టైంలో కూడా మేజర్ బ్రిటిష్ సెటిల్మెంట్స్లో ఇది ఒకటి. సివిల్స్లో కూడా అడిగాడు భరూచ్. ఇందులో ఇంగ్లీష్ సెటిల్మెంట్స్ని కనుగొనండి అనేసి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. దాంట్లో భరూచ్ కూడా ఉంది. భరూచ్ మిగతా వేవేవో ఇచ్చాడు, కానీ భరూచ్ ఉంది. భరూచ్ గురించి ఈజీగా గుర్తుపెట్టుకునే ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. సలార్ సినిమా చూసే ఉంటారు మీరందరూ. సలార్ సినిమాలో చూశారు కదా, ఇంటర్వెల్ అయిన తర్వాత ఈ వరద అంటే పృథ్వీరాజ్ సుకుమార్ను ప్రభాస్ని తీసుకురావడానికి వెళ్తాడు కదా, అక్కడ మీరు కింద చదివితే భరూచ్ అని ఉంటుంది. ప్రభాస్ అది ఆ సుత్తితో కొట్టుకుంటూ ఉంటాడు కదా, సో అది భరూచ్లోనే ఇంటర్వెల్ తర్వాత వస్తుంది. కాన్సర్కి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఈ వరద భరూచ్కి వెళ్ళి మన దేవాన్ని తీసుకొస్తాడు, ప్రభాస్ గారిని. సో అది భరూచ్, అలా గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూడండి సలార్ సినిమా, చాలా మంచి సినిమా, నా ఫేవరెట్. నేను 100 సార్లు చూసింటాను. సో అందుకనే గుర్తుంది భరూచ్ అనేసి. భరూచ్లోనే ఉంటాడు ప్రభాస్ గారు ఇప్పుడు ఆ టైంలో, అలా తీసుకొస్తాడు. సో ఈ అరికమేడు బీచ్ పాండిచ్చేరి దగ్గర ఉంటుంది. ఇది కూడా ఫేమస్ పోర్టే. సో మీరు ఎప్పుడైనా పాండిచ్చేరికి వెళ్ళినప్పుడు అరికమేడు ఖచ్చితంగా వెళ్ళండి, ఖచ్చితంగా వెళ్తారు కూడా, ఎందుకంటే అదే ఫేమస్. పాండిచ్చేరిలో బీచ్ల తర్వాత అది ఫేమస్. ఆ ఫ్రెంచ్ కాలనీస్, ఈ కాలనీస్ తర్వాత ఇదే ఫేమస్ అరికమేడు. అక్కడ ఒక సెటిల్మెంట్ కూడా ఉంటుంది, ఒక చిన్న కోటలాగా. అంత పడిపోయి ఉంటే అక్కడ ఫోటోలు తీసుకుంటారు. చిన్నది, బాగుంటుంది అరికమేడు. అక్కడ అది కూడా అప్పట్లో పోర్ట్ సిటీ అన్నట్లు, అది చాలా ఫేమస్. ఈ రెండింటి గురించి ఉంది. శాతవాహనుడి పీరియడ్లో తూర్పులో ఫేమస్ వాటర్ ఏంటంటే కొడ్డూరు అనేసి ఈయన పేర్కొన్నాడు, అజ్ఞాత కవి, పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్సీలో. ఇది ఈ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇదే దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే శకులు మరియు శాతవాహనుల యొక్క ఘర్షణలు. ఆ ఘర్షణలు ఎందుకు పడ్డారు? ఈ భరూచ్ పోర్టు కోసం, ఈ ఫేమస్ పోర్టు భరూచ్ పోర్టు, దానికోసం వాళ్ళు ఘర్షణలు పడ్డారు. అదొక పాయింట్. అరికమేడ్ అనేది ఫేమస్ పోర్టు, అది అందరికీ తెలిసిందే, చాలా చోట్ల వస్తుంది. నెక్స్ట్ కొడ్డూరు అనేది తూర్పు ఓడరేవు. ఈ 3 పాయింట్లు పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్సీలో అతను పేర్కొన్నది. ఇంకా టోలమీ రచించిన గైడ్ టు జియోగ్రఫీ, ఈ బుక్లో ఏం మెన్షన్ చేశారంటే మేజర్ పాలన మరియు వ్యాపార కేంద్రాలు, శాతవాహనుల కాలంలో పాలన మరియు వ్యాపార కేంద్రాల గురించి, మరియు ఆ టైంలో ఉన్న పోర్ట్స్, ఓడరేవుల గురించి మెన్షన్ చేయబడింది ఈ బుక్లో, గైడ్ టు జియోగ్రఫీలో. ఇంపార్టెంట్ పోర్ట్స్ సేమ్ ఇవన్నీ సోపారా, కళ్యాణి, భరూచ్. కళ్యాణి అనేది కర్ణాటకలో ఉంది, సోపారా అనేది మహారాష్ట్రలో ఉంది, భరూచ్ అనేది గుజరాత్లో ఉంది. ఇక భరూచ్ని బారాకచ్చా అని కూడా అంటారు. భరూచ్ అనేది మీకు హిస్టరీ చదువుకున్న రోజులు వస్తూనే ఉంటుంది. ఇంగ్లీష్ సెటిల్మెంట్స్, అన్ని సెటిల్మెంట్స్ అక్కడ ఉంటాయి. అందరూ అక్కడ పోర్ట్లో దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలని చూశారు. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి చెప్పాను, సలార్ సినిమాలో అదే అన్నిటికంటే ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. భరూచ్ గుర్తుపెట్టుకోండి, సలార్ మూవీ. కళ్యాణి వచ్చేసి కర్ణాటకలో ఉంటుంది. ఈ మచిలీపట్నం కూడా మీకు గుర్తుపెట్టుకోవాల్సిందే, ఎందుకంటే ఆంధ్రాలో మేజర్ ఇంగ్లీష్, ఫ్రెంచ్ కానీ వచ్చి అందరూ మచిలీపట్నంలో వారి యొక్క కోటలను కట్టుకున్నారు, సెటిల్మెంట్ దాని యొక్క అన్ని జరిగాయి. సో మచిలీపట్నం గొప్ప ట్రేడింగ్ సెంటర్ అనేది కూడా ఇక్కడ చెప్పాడు, వ్యాపార కేంద్రం అనేసి టోలమీ చెప్పాడు ఈ గైడ్ టు జియోగ్రఫీ అనే బుక్లో. నెక్స్ట్ ఇండికా, ఇది మెగస్తనీస్ రాశాడు. ఇతను గ్రీస్ నుంచి అలెగ్జాండర్ వచ్చినప్పుడు నాకు తెలిసి మెగస్తనీస్ వస్తాడు, అలెగ్జాండర్తో కలిపి వస్తాడు అనమాట. ఇది ఫస్ట్ ఫారెన్ బుక్, ఆంధ్రుల గురించి మెన్షన్ చేయబడిన ఫస్ట్ ఫారెన్ బుక్ ఇది. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ విదేశీ సాహిత్యంలో మొట్టమొదటి ఆంధ్రులను పేర్కొన్న పుస్తకం ఏది అంటే మెగస్తనీస్ రాసిన ఇండికా బుక్కే. ఇది శాతవాహనుల యొక్క రాజకీయ వ్యవస్థ గురించి పేర్కొనబడిందండి. శాతవాహన పొలిటికల్ సిస్టమ్ గురించి పేర్కొనబడ్డది. ఆంధ్రులకు 30 కోటలు, 1,00,000 మంది పాదదళం, ఇన్ఫాంట్రీ, పాదాలు వెళ్తారు కదా వాళ్ళు, 2,000 అశ్వబలం, 1000 గజబలం ఉండేది అనేసి ఈ బుక్లో మెన్షన్ చేయబడింది. ఈ మెగస్తనీస్ మీరు ఒకసారి గూగుల్ కూడా చేయొచ్చు. అలెగ్జాండర్తో వచ్చాడు మ్యాక్సిమం అనుకుంటున్నాను, అలెగ్జాండర్ టైంలోనే, ఎందుకంటే గ్రీకులు ఆ టైంలో వాళ్ళే, అలెగ్జాండర్ వచ్చాడు మన మీదకి దండెత్తి. సో ఇక ఆర్కియాలజికల్
ఎక్స్కవేషన్స్ ద్వారా కూడా మనం ఈ శాతవాహనుల కాలం గురించి తెలుసుకోవచ్చండి. ఎలా అంటే పురాతన వస్తు త్రవ్వకాలు ఉంటాయి కదా, ఆర్కియాలజిస్ట్ అంటారు వాళ్ళు చేసింది. ఎక్కడెక్కడ త్రవ్వకాలు చేశారంటే ధరణికోట, అమరావతిని ధరణికోట అంటారు, ధరణికోటని అమరావతి అంటారు. నాగార్జున కొండని మనకి విజయపురి ఎలా అంటారు, సేమ్ ఈ అమరావతిని ధరణికోట అంటారు. సాతానికోట కర్నూలు జిల్లాలో ఉంది. శాలిహొండం మీకు ఆల్రెడీ చెప్పాను, బుద్ధిస్ట్ స్తూప ఉంది. మీకు ఆల్రెడీ అక్కడ కొన్ని కాయిన్స్ దొరికాయి, రోమన్ కాయిన్స్ అని చెప్పాను కదా. శాలిహొండం హత్తిరాల. సో ఇది బుద్ధిస్ట్ సైట్. ఈ శాలిహొండం అనేది బుద్ధిస్ట్ స్తూపం ఉంది అక్కడ, మేజర్ బుద్ధిస్ట్ సైట్. ఈ శాలిహొండం గురించి నాకు తెలిసి ఒక క్వశ్చన్ కూడా వచ్చినట్లుంది. అది నేను మీకు ఆ క్వశ్చన్స్లోకి వెళ్ళినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ శాలిహొండం ఎక్కడుందంటే శ్రీకాకుళంలో ఉందండి. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉంది. నాగార్జునకొండ మీకు ఆల్రెడీ చెప్పాను, విజయపురి. నాగార్జునకొండ అంటే ఇక్ష్వాకుల యొక్క రాజధాని నాగార్జునకొండ. ఇప్పుడే చెప్తున్నాను. ఇక్ష్వాకులు నెక్స్ట్ 2 or 3 వీడియోస్లో ఇక్ష్వాకుల గురించి కూడా పెడతాను. నాగార్జున ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క నాణ్యాలు దొరికాయి. ఇంకా అదర్ ఇంపార్టెంట్ సైట్స్ ఏంటంటే బట్టిప్రోలు, గుడివాల, జగ్గైపేట, గుంటుపల్లి, రామతీర్థం. గుంటుపల్లి కూడా మేజర్ పోర్ట్ అండి, ఓడరేవు. ఈ వస్తుంటుంది ఇంపార్టెంట్. 2022 అనుకుంటాను సివిల్స్లో అడిగాడు, కాకతీయుల యొక్క మేజర్ పోర్ట్ ఓడరేవు ఏంటిది అనేసి 2022లో అడిగినట్లున్నాడు ఈ గుంటుపల్లి గురించి. సో అది నాకు తెలిసినంత వరకు అది అడిగాడు. టు బి స్పెసిఫిక్ 2022 అనుకుంటున్నాను. 2022లో క్వశ్చన్లో కాకతీయ సామ్రాజ్యం గురించి అడిగాడు. కాకతీయ సామ్రాజ్యం, విజయనగరం, ఈ రెండిట్లో ఒకటి. కాకపోతే కాకతీయులే అనుకుంటున్నాను, నాకు గుర్తున్నంత వరకు చదివాను ఆల్రెడీ. సో దాని గురించి అడిగాడు. గుంటుపల్లి గురించి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. గుంటుపల్లి చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతవరకు చెప్పుకుందాం. నెక్స్ట్ మనము శాతవాహనుల యొక్క జన్మస్థలం గురించి థీరీస్ ఉంటాయి. అదంతా చాలా థీరీస్ ఉన్నాయి, చాలా రాశాను. నెక్స్ట్ వారి యొక్క కులం ఏంటిది, వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ తర్వాత ఒక శాతవాహనుల రాజుల గురించి, శ్రీముఖుడు, ఇవన్నీ రాశాను. చాలా ఎక్కువే రాశాను, మ్యాటర్ చాలా ఎక్కువ ఉంది. మొత్తం అందరికీ సరిపోతుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, తెలుగు చాలా ఎక్కువ, తర్వాత తెలుగు చాలా ఎక్కువ యూజ్ చేశాను. ముందులో యూజ్ చేయలేదు కానీ తెలుగు తర్వాత చాలా ఎక్కువ యూజ్ చేశాను. స్టార్టింగ్లో మరి ఎందుకు రాయలేదో తెలియదు, సో దాన్ని క్షమించండి. నెక్స్ట్ నుంచి చాలా వస్తుంది, మీరు చూడొచ్చు ఈ పుస్తకం. ఇది అంతాను, ఇది మ్యాక్సిమం ప్రతి పదం తెలుగులో రాశాను. తెలుగు వాళ్ళు కూడా వినొచ్చు ఇది, కానీ మ్యాక్సిమం ఇది మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం చాలా యూజ్ అవుతుందండి. వాళ్ళకి చాలా టైం సేవ్ చేస్తుంది. నేను ఎందుకంటే ప్రతి పాయింట్ కవర్ చేశాను. ప్లస్ ప్రతి పాయింట్ కవర్ చేయడంతో పాటు ఎక్స్టెన్సివ్గా 3 books యూజ్ చేసి రాశాను. ఇంగ్లీష్ కూడా ట్రాన్స్లేషన్ కూడా బాగానే రాశాను అనిపించింది. ఎగ్జాక్ట్గానే ఉన్నాయి. గ్రామాటికల్ మిస్టేక్స్ కూడా పెద్దగా లేవు. కొన్ని డయాగ్రామ్స్ యాడ్ చేయాల్సింది యాడ్ చేయలేదు, యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ వస్తాయి, కట్టడాలు అవన్నీ వస్తాయి. బుద్ధిస్ట్ కట్టడాలు, శాతవాహనాలు లాస్ట్లో. దాంట్లో బుద్ధిస్ట్ స్తూపాలు, ఆ బొమ్మలు, ఆ ప్రకరణ, ఇందాక పిల్లర్కి ఒక ఇన్స్క్రిప్షన్ వేశారు అని ఉంది. మీకు లాస్ట్ అమరావతి స్తూపానికి పులోమావిత్రి ఒక పిల్లర్కి వేశాడు అనేసి, అట్లాంటి పిల్లర్ అవన్నీ బొమ్మలు అనేసి, అవన్నీ నేను ఆర్కిటెక్చర్ అంటే కట్టడాలు, స్కల్ప్చర్ వీటిల్లో ఇక్కడ పెడతానండి. మ్యాక్సిమం తెలుగు మీడియం వారు కూడా ఈ వీడియోని చూడొచ్చు, ఎందుకంటే లాస్ట్లో అంతా తెలుగులోనే పెట్టాను. మీరు ఎక్కువ బాధపడాల్సిన అవసరం ఉండదు, తెలుగులో పెట్టాను. స్టార్టింగ్లో మాత్రం తెలుగులో ఎందుకు రాయలేదు. ఈరోజుకి ఇంతవరకు ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వీడియో చేస్తాను, వెంటనే పెట్టేస్తాను. ఒక 40 minutes 50 minutes వీడియోస్ ఒక 4-5 పెట్టేస్తాను శాతవాహనుల గురించి వెంటనే. తర్వాత ఇక్ష్వాకుల గురించి పెట్టేస్తాను. తర్వాత బుద్ధిజం, తర్వాత బృహత్పాల్యాస్ వీళ్ళందరూ ఉంటారు. తర్వాత వెంగి చాళుక్యులు, వీళ్ళ గురించి తెలుగు డెవలప్మెంట్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి పెట్టేస్తాను. ఒక 10 daysలో పెట్టేస్తాను. ఇవంతా ఏన్షియంట్ ఆంధ్ర హిస్టరీ. తర్వాత మనము ఇండియన్ హిస్టరీ కూడా సైమల్టేనియస్గానే చెప్తాను, అప్పుడప్పుడు వీడియోస్ పెడుతుంటాను. ఇండియన్ హిస్టరీ కొంచెం ఈజీ, ఆంధ్ర హిస్టరీతో పోల్చుకుంటే కొంచెం బ్రాడర్ పర్స్పెక్టివ్తో ఉంటుంది కాబట్టి, అంత ఇన్డెప్త్ వెళ్ళడి డైనాసిటీ గురించి కాబట్టి కొంచెం ఈజీ. ఇది ప్రతి ఒక్కటి చాలా ఇన్డెప్త్గా వెళ్తారు కాబట్టి కొంచెం కష్టం. సో
చూడండి, అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నోట్స్ చాలా యూజ్ అవుతుంది అనేసి నా ఉద్దేశం. సో చూడండి, ఎవరికైనా కావాలి అంటే వాళ్ళకి నోట్స్ పీడిఎఫ్ ఫార్మాట్లో నేను పెట్టేస్తాను. శాతవాహనుల గురించి రాశాను, నెక్స్ట్ ఇక్ష్వాకుల గురించి రాశాను. అట్లా రాసుకుంటూనే వెళ్తాను. తెలుగు ఇంగ్లీష్ బోత్ కంబైన్డ్గా ఉంటుంది. మీకు టైం సేవ్ అవుతుంది, ఎందుకంటే తర్వాత టైం ఉండదు. సో ఈజీగా రాసుకోవచ్చు. తర్వాత చిన్న చిన్న వీడియోస్ కూడా పెడతాను. మరి ఇంత ఎక్స్టెన్సివ్ కాకుండా శాతవాహనుల గురించి ఒక 1 అవర్లో జరిగేలాగా రివిజన్ లాగా అవి కూడా చేస్తాను. నేను రివిజన్ చేసుకునే టైంలో నేను కూడా చదువుకోవాలి కదా. సో ఓకే ఫ్రెండ్స్.